హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు ఆహ్, భక్తి వృక్షకి స్వాగతం అందరికీ. మన పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మనం మన భక్తి వృక్షం మొదలుపెడదాము. నాతో పాటు మీరందరూ గూడా చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మనకి ఆశీర్వచనాలు కావాలి మనకి. ఓం అజ్ఞానతిమిరంధస్య ఓం జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలము శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्तवृन्दा। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। మనము గత వారము 13వ అధ్యాయము సంపూర్ణంగా కంప్లీట్ చేశాము. సో, ఇప్పుడు 14వ అధ్యాయం మొదలుపెడదాం మనము. 14వ అధ్యాయం ఏంటంటే 3 గుణాల గురించి మాట్లాడుతుంది. ప్రకృతి యొక్క త్రిగుణములు, 3 గుణములు. ఇప్పటికి మనం 2 ఏళ్ల పైన దాటిపోయింది. ఎవరికైనా మన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న 3 గుణాలేంటో చెప్పగలుగుతారా? ఏంటి 3 గుణాలు? అందరికీ ఈ పాటికి తెలిసే ఉండాలి. ఎవరైనా మ్యూట్ చేసుకొని చెప్పండి. అన్‌మ్యూట్ చేసి. ఈ ప్రకృతిలో ఉండే 3 గుణాలేంటి? మన్నెప్పుడు బాధించేది ఏంటి? వేటి నియంత్రణలో మనమున్నాము? ఆ! తమోగుణం. సత్వ రజస్ తమో గుణాలు మాకు. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. వండర్‌ఫుల్. చాలా మంది మాతాజీలు అందరూ చెప్పారు. చాలా థాంక్ యూ సో మచ్. సత్వ, రజస, తమో గుణాలు. అది చాలా చాలా మినిమమ్‌లో మినిమమ్ మనం తెలుసుకోవాల్సింది. ఈ భౌతిక ప్రపంచంలో ఈ 3 గుణాలు మనని ఆడిస్తూ ఉన్నాయన్నమాట. దాని గురించి డీటెయిల్డ్‌గా ఈ చాప్టర్‌లో, ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. సో, మనం లేట్ చేయకుండా గబగబా మనము స్టార్ట్ చేద్దాము. ఏం చెప్పారో భగవంతుడు చూద్దాము ఈ అధ్యాయంలో. లాస్ట్ అధ్యాయం చాలా బావుంది. లాస్ట్ టైము నేను, కమలకుమారి మాతాజీ గారు కూడా అదే అనుకున్నాము. చాలా బావుంది భగవంతుడు. చాలా చక్కగా చెప్పారు. అది ప్రకృతి, పురుషుడు, తర్వాత చైతన్యం గురించి చెప్పారు. దాంట్లో అర్జునుడు 6 ప్రశ్నలు అడిగాడు కదా! 6 ప్రశ్నలేంటి? ఆహ్, క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞ అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏంటి? ప్రకృతి అంటే ఎవరు? పురుషుడంటే ఎవరు? చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడేంటంటే మనం 14వ అధ్యాయంలో చూద్దాము. చతుర్దశ అధ్యాయము ప్రకృతి త్రిగుణముల గురించి. అయితే దీంట్లో ఫస్ట్ నుంచి 13 శ్లోకాల వరకు ప్రకృతి గుణ సంపర్కం వలన జీవుడు భౌతిక జగత్తులో ఎలా చిక్కుకుంటాడు అన్న విషయం చెప్పబడింది. ఒకటో శ్లోకం నుంచి 13 శ్లోకం వరకు ప్రకృతి గుణ సంపర్కం వలన అంటే ఈ గుణాల యొక్క సంపర్కం వలన జీవుడు అంటే మనము భౌతిక జగత్తులో ఏ విధంగా చిక్కుకొని పోయామన్న విషయం గురించి చెప్తున్నారనమాట. అయితే 1, 2 శ్లోకాల్లో మొత్తం ఈ సెక్షన్ అంతా 1-13 వరకు. కానీ ఫస్ట్ 1, 2 శ్లోకాల్లో
పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని కృష్ణుడు కీర్తించారనమాట. భగవంతుడు కీర్తించారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కీర్తించారనమాట. సో, ఇప్పుడు చూద్దాం మనము. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. ఏమని పలికాడు? దేనిని తెలుసుకొని మునులందరూను పరమ సంసిద్ధిని పొందారో అట్టి జ్ఞానాలలో కల్లా ఉత్తమమైనటువంటి ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరలా మరలా తెలియచేస్తున్నాను అని చెప్తున్నారనమాట. అయితే ఆయన తను చెప్పబోయే జ్ఞానము ఏదైతే త్రిగుణాల గురించి జ్ఞానం ఉందో, త్రిగుణాల గురించి దాని యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తున్నారనమాట ఈ ఫస్ట్ 2 శ్లోకాల్లో. అయితే ఏం చెప్తున్నారంటే, నీకు ఎటువంటి జ్ఞానాన్ని నేను నీకు తెలియచేయాలని అనుకుంటున్నానంటే, ఎటువంటి దివ్య జ్ఞానాన్ని. ఇప్పటివరకు దివ్య జ్ఞానాలు చాలా చోట్ల చెప్పారు భగవంతుడు. మనకి 9వ అధ్యాయంలో కూడా పరమ గుహ్యమైనటువంటి జ్ఞానం గురించి చెప్పారు. తర్వాత 10వ అధ్యాయంలో భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాల గురించి చెప్పారు. దివ్య విభూతుల గురించి చెప్పారు. ఆయన అపులెన్సెస్ ఆఫ్ కృష్ణ చెప్పారు దాంట్లో. అలాగా ప్రతి చోట ఆయన 4వ అధ్యాయంలో దివ్య జ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పారు దాంట్లో. ఇలా చాలా చోట్ల ఆయన దివ్య జ్ఞానం గురించి చెప్పారు. ఇంకా ఇంకా మళ్ళీ నీకు చెప్తానయ్యా నీకు. ఈ దేనినైతే మునులందరూ తెలుసుకోవడమే కాకుండా, ఆ తెలుసుకోవడం వల్ల పరమ సంసిద్ధిని పొందారో, అంటే పరమ ఉత్కృష్టమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారో, ఆత్మ జ్ఞానాన్ని పొందారో, అటువంటి దాన్ని నేను నీకు చెప్తానయ్యా. దీంట్లో కృష్ణుడు ఏంటంటే పరమ ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం గురించి చెప్పారనమాట. అటువంటి జ్ఞానాన్ని నీకు నేను చెప్తాను. అదేంటో నీకు తెలియజేస్తాను అని చెప్పారనమాట. లాస్ట్ టైం మనకి కమల కుమారి మాతాజీతో ఫినిష్ అప్ చేసాము. సో, ఇప్పుడు నెక్స్ట్ నుంచి వెళ్దాం మనము. కుమారి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు శ్లోకం అనువాదం భాష్యం చదవండి మాతాజీ. ఓకే. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. అనువాదం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. దేనిని తెలుసుకుని మునులందరూ పరమ సంసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలో కల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరలా తెలియజేయుదును. భాష్యము. సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయపు చివరి వరకును శ్రీకృష్ణ భగవానుడు పరతత్వమును దేవాది దేవుడును అగు తనను గూర్చి స్పష్టముగా వివరించి ఉన్నాడు. ఇప్పుడు భగవానుడు తిరిగి అర్జునునకు మరింత అధికమైన జ్ఞాన వికాసమును కల్పించుచున్నాడు. ఎవరైనను తాత్విక చింతన విధానము ద్వారా ఈ అధ్యాయమును అవగాహన చేసుకునినచో వారు వెంటనే భక్తియుక్త సేవను కూడా అవగాహన చేసుకొనగలరు. నమ్రతతో జ్ఞానమును పెంపొందించుకొనుట ద్వారా జీవుడు భౌతిక బంధముల నుండి విముక్తుడు కావచ్చునని గడిచిన త్రయోదశాధ్యాయమున స్పష్టముగా వివరింపబడినది. అట్లే ప్రకృతి త్రిగుణముల సంపర్కము చేతనే జీవుడు భౌతిక జగత్తును బద్ధుడనగునని కూడా వివరింపబడినది. చదవను మాతాజీ. చదవండి. ఇప్పుడు ఈ అధ్యాయమునందు ఆ ప్రకృతి త్రిగుణములు ఎట్టివో, అవి ఎట్లు వర్తించునో, అవి ఎట్లు బంధమోక్షములను కలిగించునో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వివరించుచున్నాడు. ఈ అధ్యాయములందు తెలుపబడిన జ్ఞానము పూర్వపు అధ్యాయములందు విశదీకరింపబడిన జ్ఞానము కంటేను ఉత్తమమని దేవాది దేవుడు ప్రవచించుచున్నాడు. అట్టి జ్ఞానమును అవగాహన చేసుకొనుట ద్వారా పలువురు మహర్షులు పరమ సంసిద్ధిని సాధించి ఆధ్యాత్మిక జగత్తుకు చేరిరి. అట్టి జ్ఞానమునే భగవానుడిప్పుడు మేలైన పద్ధతిని వివరించుచున్నాడు. ఈ జ్ఞానము ఇంతవరకు వివరింపబడిన ఇతర అన్ని జ్ఞాన విధానముల కంటేను మిక్కిలి ఉత్కృష్టమైనది. దీనిని అవగాహనము చేసుకొనుట ద్వారా పలువురు మునులు సంసిద్ధిని పొందిరి. కనుకనే ఈ చతుర్దశాధ్యాయములను అవగాహన చేసుకునిన వారు పరిపూర్ణత్వమును పొందగలరని తప్పక ఆశింపవచ్చును.
జై. హరే కృష్ణ. హరే కృష్ణ. థాంక్ యూ మాతాజీ. సో, ఈ అధ్యాయంలో ఏంటంటే, ఇప్పుడు ఈ త్రిగుణాలు అనేది ఇంతకుముందు మనకు గుర్తుంటే, రెండో అధ్యాయంలోనే త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అంటే వేదాల్లో త్రిగుణాల గురించి చెప్పారయ్యా అర్జున. కానీ ఈ 3 గుణాలలో ఉండడం కూడా ఏం మంచిదేం కాదు. నువ్వు దీన్ని మించి వెళ్ళాలయ్యా అని భగవంతుడు ఒక సూచన ఇచ్చారనమాట అర్జునుడికి. సో, ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏంటంటే, అసలు గుణాలంటే ఏంటి? వాటి యొక్క లక్షణాలేంటి? హ్మ్. సత్వ, రజస్, తమో గుణాలన్నీ కూడా ఈ 3 యొక్క లక్షణాలేంటి? అవి మానవ మాత్రుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? అన్న విషయాన్ని దీంట్లో ఈ ఈ అధ్యాయంలో మనకి భగవంతుడు వివరించారనమాట. అయితే ఇంతకుముందు మనము చూసుకుంటే ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనకి 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భగవంతుడి గురించి ఆయన ఒక తత్వం గురించి దాన్ని స్పష్టంగా వివరించారు. అంటే భక్తి యోగ గదా! అది భక్తి యోగకు సంబంధించినటువంటి భాగము దాంట్లో చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మరింత జ్ఞానాన్ని భ అర్జునుడికి ఇవ్వాలని భగవంతుడు అనుకుంటున్నారనమాట. అయితే ఎవరికైతే ఈ జ్ఞానం తెలుసుకుంటారో, ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి జ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇంక ఎటువంటి ఆలస్యము చేయకుండా భక్తియుక్త సేవని అవలంబిస్తారు. అవలంబించి ఈ జీవుడు ఈ భౌతిక బంధనాల నుంచి డెఫినిట్‌గా విముక్తి చెందుతాడు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి అర్థం అవ్వాలన్నమాట. ఎలా ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్తే ఈ అధ్యాయంలో మనకి అర్థమవుతుందన్నమాట. ఏ విధంగా మనని 3 ఒక గుణాలు ఏ విధంగా మనని నిజంగా నియంత్రిస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండా అన్న విషయం అర్థమవుతుందనమాట. అది తెలుసుకున్నప్పుడు దాన్ని మించి వెళ్ళాలనుకుంటాం మనం భక్తియుక్త సేవ ద్వారా. కేవలం ఎందుకంటే భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే దాని నుంచి మనం బయటికి రాగలుగుతాము. మనంతట మనం వాటిని కంట్రోల్ చేయలేమనమాట. అంటే మన నియంత్రణలో లేవవి. ఈ భౌతిక ప్రకృతి కానీ, దానికి సంబంధించిన గుణాలు కానీ అన్నీ కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉన్నాయన్నమాట. అలాగా మనం డైరెక్ట్‌గా భగవంతుడికి మనం భక్తియుక్త సేవ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వీటి ఒక నియంత్రణ నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఎందుకంటే అప్పుడు భగవంతుడే మనని వాటి నుంచి బయటికి రప్పిస్తాడు. ఎందుకంటే అవి ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి అవన్నీ అన్నమాట. అదొకటన్నమాట. అలాగే మనకి మళ్ళీ చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు ఇంతకుముందు ఏ విధంగా మహర్షులందరూ కూడా ఈ జ్ఞానం తెలుసుకొని సంసిద్ధిని పొందారు. అంటే ఆధ్యాత్మిక జగత్తుకు ఏ విధంగా చేరారు వాళ్ళు సిద్ధత సాధించి అనే విషయం చెప్పారన్నమాట. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఉదాహరణకెళ్దాము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతః. ఇదం జ్ఞానం అంటే ఈ జ్ఞానం. సర్గేऽపి నోపజాయంతే ప్రళయే న వ్యధంచితా. ఈ జ్ఞానమునందు స్థిరత్వమునందుట ద్వారా ముని నాతో సమానమైనటువంటి స్వభావాన్ని పొందగలడు. అంటే ఏంటి? నాతో సమానమైనటువంటి అంటే ఈ జ్ఞానం పొందడం ద్వారా వచ్చే ఫలితాలు ఏంటి అన్నది దీంట్లో భగవంతుడు చెప్తున్నారు. ఎవరైనా గనక ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగితే, జస్ట్ జ్ఞానం సంపాదించుకోవడం గాదు. దాన్ని ఆచరణలో పెట్టాలన్నమాట. వాళ్ళు, వాళ్ళు నా స్థితిని చేరుకుంటారంటున్నారు. అంటే ఏంటంటే బేసికల్‌గా నా స్థితిని చేరుకోవడం అంటే ఆహ్, ఆహ్, ఆయనతో ఈక్వల్ అయిపోవడం కాదు. కానీ ఆయనలాగే అవ్వగలుగుతారు. అంటే ఏంటంటే ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని పొందగలుగుతారని అర్థం అన్నమాట. ఆధ్యాత్మిక సాక్షాత్కారం. అది పొందిన రోజు మనం ఇంక ఎంత ఆనందంగా ఉంటామో చెప్పలేమనమాట. ఆ! ఎవరైతే ఈ 3 గుణాల గురించి తెలుసుకొని, వాటిని అధిగమించే జ్ఞానాన్ని గురించి తెలుసుకొని, దాన్ని ఆచరణలో పెడతారో, ఈ 3 గుణాల గురించి తెలుసుకోవాలి. దాన్ని అధిగమించే జ్ఞానం గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడనమాట. హ్మ్. అటువంటి వాళ్ళు మళ్ళీ ఇంక పునర్జన్మ స్వీకరించాల్సినటువంటి అవసరమే లేదని భగవంతుడు చెప్తున్నారు చూడండి. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయమున జన్మింపడు. అట్లే ప్రళయ సమమున వ్యధనందడు. ఎందుకంటే జన్మ ఉంటే మృత్యు ఉంటుంది. జన్మే లేకపోతే ఇంక మృత్యువేముండదు కదా! ఎవరైతే ఆ విధంగా తెలుసుకుంటారో వాళ్ళకి జన్మ లేదు ఈ భౌతిక ప్రపంచంలో. మళ్ళీ జనన మరణ చక్రాలలో వాళ్ళు ఇరుక్కోరు. వాళ్ళకి మరణం గూడా లేదు అని భగవంతుడు చాలా చెప్తున్నారనమాట. హ్మ్. ఆ! అయితే జ్ఞానాన్నెప్పుడు గూడా మామూలుగా జ్ఞానం వేరు అని చెప్తున్నారనమాట. ఏంటంటే మనకి మామూలు జ్ఞానం వేరు, దివ్య జ్ఞానం అనేది వేరు. మామూలు జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ఈ జ్ఞానం ఎప్పుడైతే గనక త్రిగుణాలకి అతీతంగా ఉంటుందో, త్రిగుణాలచే కలుషితం కాదో, అప్పుడు త్రిగుణాలంటే మళ్ళీ మీకందరికీ తెలుసు కదా! ఇప్పుడు మాధవి మాతాజీ చక్కగా చెప్పారు కదా! సో, ఏంటంటే ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటుందో, త్రిగుణాల చేత ప్రభావితం కాదో, కలుషితం కాదో
అది దివ్య జ్ఞానం అంటారనమాట. లేకపోతే ఏమవుతుంది అది జడ జ్ఞానం అవుతుంది. అంటే ఎందుకు పనికిరానిటువంటి జడ జ్ఞానం అనమాట. ఇప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో చాలా జ్ఞానాలు తెలుసుకుంటాం మనం గదా! ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర అందరి దగ్గర మొబైల్ ఫోన్‌లున్నాయి గదా! ఈ మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది? నేర్చుకుంటాము, తెలుసుకుంటాము. నేనిప్పుడు మ్యాక్‌లో చెప్తున్నాను మీకందరికీ ల్యాప్‌టాప్‌లో అది ఎలా దాని పనితీరు గురించి అవన్నీ నేను తెలుసుకుంటాను. లేకపోతే ఏ థియేటర్‌లో ఏ మూవీ వచ్చింది? ఆ మూవీకి డైరెక్టర్ ఎవరు? హీరో ఎవరు? దాంట్లో విలన్‌గా ఎవరేశారు? దాని రివ్యూలు ఎలాగున్నాయి? యూట్యూబుల్లో ఓపెన్ చేస్తే అన్ని రివ్యూలుంటాయి. ఆ రివ్యూలు ఎలాగా ఉన్నాయి? తర్వాత రాజకీయాల గురించి, ఆ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఆ! ఇదంతా గూడా ఏంటి రాజకీయాలు. పొద్దున్న లేచామంటే ఏంటి? మనకి పేపర్‌లో ఏంటంటే అన్ని రాజకీయాల గురించి వార్తలు, గీతలు అన్నీ ఉంటాయి. ఆ పొలిటికల్ పార్టీ, ఈ పొలిటికల్ ఇవంతా జ్ఞానం సంపాదించుకుంటాం. ఒక కారు ఉందంటే మనకొక వెహికల్ ఉందంటే దాన్ని ఎలా నడపాలి? దానికి తగినటువంటి జ్ఞానం సంపాదించుకుంటాము. ఆ! ఇవన్నీ గూడా భౌతిక ప్రపంచంలో మనం సంపాదించుకునే జ్ఞానం. ఇవన్నీ భౌతిక ప్రపంచంలో మనము బతకడానికి సరిపోయే జ్ఞానం మాత్రమే. కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే మనకేం కావాలి? దివ్య జ్ఞానం కావాలి. అది దొరకడం చాలా కష్టం. అందులో ఏంటంటే ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక సాంప్రదాయం నుంచి ఒక దివ్యమైనటువంటి జ్ఞానం పొందడం అనేది అది చాలా చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. అన్‌లెస్ భగవంతుడి యొక్క కృప లేనిదే అది సాధ్యపడదనమాట. సో, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి? అది భౌతిక ప్రపంచం నుంచి మనకి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళగలుగుతుంది. కేవలం మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా, ఈ భౌతిక జ్ఞానంతోనే సంపాదించుకొని మనం బతికామంటే, మళ్ళీ మనకి జన్మనేది తప్పదనమాట. సో, అందుకని ఇక్కడ కృష్ణ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞానంలో మనం తెలుసుకొని స్థిరత్వం పొందడం వల్ల, నా నా స్థితిని పొందుతావంటే, నా దగ్గరికొస్తావయ్యా నువ్వని చెప్తున్నారనమాట. నీకు ఆధ్యాత్మిక సాక్షాత్కారం కలిగి నువ్వు నా దగ్గరికొస్తావు. నువ్వు నా అంశ అని తెలుసుకుంటావు. నువ్వు నా భాగం అని తెలుసుకుంటావు. నాకు సంబంధించిన వాడివని తెలుసుకుంటావు. ఆ! నీ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధాలన్నీ గూడా అశాశ్వతమని తెలుసుకుంటావయ్యా. తెలుసుకున్నప్పుడు నువ్వు నా దగ్గరికొస్తావు, నా స్థితిని పొందుతావయ్యా. దాని ద్వారా నీకేంటంటే, ఈ ప్రపంచంలో నీకు జన్మ అనేది ఉండదు. నేను సృష్టించినప్పుడు నువ్వు ఇక్కడ మళ్ళీ జన్మ తీసుకోవు, అలాగే ప్రళయం నేను చేసినప్పుడు గూడా నువ్వు చనిపోవు అని చెప్తున్నారనమాట. సో, అది చెప్తున్నారు. సో, ఇప్పుడు మనకి ఎవరు నెక్స్ట్ కుమారి మాతాజీ చెప్తే లక్ష్మీ మాతాజీ? లక్ష్మీ మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే మీరు కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మమాగతా సర్గేపి నోప జాయంతే ప్రళయేన వ్యదంతి చ. అనువాదము: ఈ జ్ఞానమునందు స్థిరత్వము నొందుట ద్వారా ముని నాతో సమానమైన స్వభావమును పొందగలడు. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయమున జన్మింపడు, అట్లే ప్రళయ సమయమున వ్యధనొందడు. సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మానవుడు జన్మ మృత్యు పరంపర నుండి విముక్తుడై దేవాది దేవునితో గుణైక్యమైన పొందును. అయినను జీవాత్మగా అతడెన్నడను తన వ్యక్తిత్వమును కోల్పోవడు. కనుకొనే ఆధ్యాత్మిక జగత్తునందలి దివ్యలోకములను చేరిన ముక్తాత్ములు పరమపురుషుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొని అతని పాద పద్మములనే సదా దర్శింపగోరుదురని వైదిక గ్రంథముల ద్వారా తెలియచున్నది. కనుకనే ముక్తి నొందిన పిమ్మట కూడా శుద్ధ భక్తులు తమ వ్యక్తిత్వమును కోల్పోవరు. సాధారణముగా ఈ భౌతిక జగత్తునందు మనము సంపాదించు జ్ఞానమంతయు త్రిగుణములచే కలుషితమై ఉండును. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే కలుషితము గాని జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానము అని పిలువబడును. అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమునందు నెలకొనిన వాడు దేవాది దేవునితో సమాన స్థితి యందు నిలుచును. ఆధ్యాత్మిక ఆకాశమును గూర్చిన జ్ఞానములు లేనటువంటి నిరాకారవాదులు భౌతిక దేహములకు సంబంధించిన భౌతిక కర్మల నుండి ముక్తి నొందినంతనే వైవిధ్యమనున్నది లేకుండా ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము రూపరహితమగునని పలుకుదురు. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తునందు భౌతిక వైవిధ్యమునున్నట్లే ఆధ్యాత్మిక జగత్తునందు కూడా వైవిధ్యమునుండును. ఈ విషయమును ఎరుగని వారే ఆధ్యాత్మిక స్థితి వైవిధ్యమునకు విరుద్ధమని భావింతురు. కానీ వాస్తవమునకు ముక్తి పిమ్మట ఆధ్యాత్మిక జగత్తునందు మానవుడు
ఆధ్యాత్మిక రూపమును పొందును. అట్టి ఆధ్యాత్మిక జగత్తునందు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యకలాపములు కలవు. అక్కడ ఆధ్యాత్మిక స్థితియే భక్తిమయ జీవితమనబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితి కలుషితము కానట్టిదని చెప్పబడును. అక్కడ మానవుడు భగవానునితో గుణైక్యమును కలిగి ఉండునని చెప్పబడినది. అట్టి జ్ఞానమును పొందుటకు మానవుడు ఆధ్యాత్మిక గుణములను వృద్ధి చేసుకొనిన వాడు భౌతిక జగత్తు సృష్టిచే గాని ప్రళయముచే గాని కలత చెందడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో, ఇప్పుడు కొన్ని పాయింట్లు నేను మొత్తం చదివేటికి కొంచెం నాకు కష్టమవుతోంది. యాహ్! సో, మానవుడు ఎప్పుడైతే సంపూర్ణ జ్ఞానం పొందితే గనక జన్మ, మృత్యు, జరావ్యాధి నుంచి తప్పించుకుంటాడు. అది చూసాం గదా! అది దేవాది దేవునితో గుణైక్యాన్ని అనే విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మ దేవాది దేవుడితో కలిసిపోం మనం. గుణాలలో కలుస్తాం. అంటే భగవంతుడికి ఎటువంటి గుణాలుంటాయో ఆయన యొక్క నిత్య పార్షదులకి, ఆయన యొక్క భక్తులకు కూడా అటువంటి గుణాలే ఉంటాయన్నమాట. హ్మ్. అయితే అక్కడికి భగవంతుడి దగ్గరికెళ్ళిన ఎళ్ళినంత మాత్రాన తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. అంటే భగవంతుడిలో కలిసిపోడు. ఇంతకుముందు చాలా సార్లు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఆ విషయాన్ని. ఎందుకంటే కొంతమంది ఏముందండి ముక్తంటే ఏముంది మనం చనిపోయిన తర్వాత భగవంతుడిలో కలిసిపోతాం అంటారేంటి. ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అలాగా. అది కాదసలు. భగవంతుడిలో కలిసిపోవడానికి మనకొక వ్యక్తిత్వం ఉంది. మనం ఒక విడిగా ఉండే ఒక జీవులము. ఆయన ఒక పెద్ద భగవంతుడాయన. సో, మన ఈ జీవుల్లో ఆయన కలిసిపోడు. ఆయన అంశ అయినా కూడా మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోము. ఆధ్యాత్మిక ప్రపంచంలోకెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన ఆయన పాదపద్మాలని మంచిగా మనం సేవ చేసుకుంటూ ఉంటాం అక్కడనమాట. ఆయనతో పాటు ఉంటాము. ఆయన సాంగత్యంలో ఉంటాము. ఎంతో అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఆయన సేవ చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఆయనలో కలిసిపోవడము అలాంటిదేమి ఉండదనమాట. హ్మ్. సో, శ్రీల ప్రభుపాదులు వారేం చెప్తున్నారంటే, ముక్తి పొందిన తర్వాత కూడా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ వ్యక్తిత్వం అనేది కోల్పోతారనమాట. అయితే మనం ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. ఈ రెండో పారాగ్రాఫ్‌లో ఏదైతే చెప్పారో అది మనం త్రిగుణాలచే కలుషితం కాని జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. తర్వాత నిరాకారవాదుల గురించి దీంట్లో చెప్పారు మళ్ళీ. నిరాకారవాదులు ఏంటంటే, ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందిన తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తిత్వము రూపరహితం అని పలుకుతారు. అంటే ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అంటే ఏంటంటే, మన అంటే తెలుగులో అదే ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అంటే మనం ఈ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత మనకొక ఆధ్యాత్మిక స్వరూపం వస్తుంది కదా! అది రూపరహితము. దానికొక రూపం అంటూ లేదు. అదే చెప్తారు చాలామంది. రూపం ఉండదు దానికి మనకు రూపం అంటూ ఉండదు. అసలు భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో లేనిదేది భౌతిక ప్రపంచంలో ఉండదు. మనం ఇక్కడ శరీరంతో ఉన్నామంటే అక్కడ కూడా మనకి శరీరం ఉంది. కాకపోతే ఇది భౌతిక శరీరము, అది ఆధ్యాత్మిక శరీరము. మన శరీరం మనకున్నప్పుడు, మన జీవుడు వేరే అయినప్పుడు, అప్పుడు మనకి రూపరహితం ఎలా అవుతాం మనము కదా! సో, కానీ ఏంటంటే ఆ విషయం తెలుసుకోకుండా వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది నిరాకారవాదులుంటారు కదా! వాళ్ళు రూపం లేదని వాదిస్తూ ఉంటారు. భగవంతుడిలో సమాఖ్యమైపోతామని అనుకుంటారనమాట. కానీ అది కరెక్ట్ కాదు అని మళ్ళీ మళ్ళీ శ్రీల ప్రభుపాదులు వారు ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. ఆ! అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నాము మన భక్తియుక్త జీవితము స్టార్ట్ అయిందిప్పుడు. అంటే ఇది భగవంతుడి సేవ. మనం చేసేది భగవంతుడి సేవ అని అనుకుంటున్నాం మనము. అయితే ఏంటంటే కానీ నిజమైనటువంటి భగవంతుడి యొక్క సేవ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం ఈ భౌతిక శరీరము స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని మనం ఎప్పుడైతే వదిలించుకుంటామో మన సిద్ధ దేహాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు నిజమైనటువంటి భగవంతుడి సేవ మనకి మొదలవుతుంది. మనం ఆధ్యాత్మిక రూపంలో మనము భగవంతుడికి సేవ అనేది మొదలు పెడతామనమాట. అప్పటినుంచి మనకి నిజం చెప్పాలంటే స్టార్ట్ అవుతుంది గానీ, ఇప్పుడు మనం చేసేది అసలు నిజం చెప్పాలంటే నిజమైనటువంటి భక్తియుక్త సేవ కాదు. ఎందుకంటే మనం ఇంకా మన జీవుడు మన శరీరంలో భౌతిక దేహంలో ఉన్నాడు. భౌతిక దేహంలో ఉన్నాడింకా. సో, ఈ భౌతిక దేహం నుంచి బయటకొచ్చిన తర్వాత ఆధ్యాత్మిక దేహం వచ్చిన తర్వాత అప్పుడు నిజమైనటువంటి భగవంతుడికి సేవ అనేది స్టార్ట్ అవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఉంటుందనమాట. అట్టి ఆధ్యాత్మిక స్థితి కలుషితం కానట్టిదని చెప్పబడును. ఎందుకంటే దానికి ఒకసారి మనకి మన సిద్ధదేహం అంటూ వచ్చిన తర్వాత ఇంక కలుషితం అనేది లేదనమాట ఇంక. భగవంతుడికి సేవ చేసుకోవడమే. ఇంక నిరంతరాయ అంటే ఏమంటారు కంటిన్యూయస్‌గా ఇంకా చేసుకోవడమే అన్నమాట. ఎటువంటి ఆటంకము లేకుండా చేసుకోవడమే అన్నమాట. ఆ! సో
ఈ ఆధ్యాత్మిక గుణాలు ఎవరైతే గనక వృద్ధి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుందనమాట. అంటే ఇప్పుడు మనకి జ్ఞానం సంపాదించుకోవడం అనే దాని మీద చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పినట్టుగా పొద్దున్న లేచామంటే బ్రేకింగ్ న్యూస్. యూట్యూబ్‌లో చూసుకుంటే మనకి బ్రేకింగ్ న్యూస్. ఏమీ లేదు, ఎవరినో చంపారనో, ఎవరెవరో సూసైడ్ చేసుకున్నారనో, లేకపోతే ఏంటంటే భార్య భర్తను చంపిందనో, భర్త భార్యను చంపాడనో, లేకపోతే ప్రియుడు భార్యను చంపాడు. వేరే వాళ్ళ గురించి ఇవే బ్రేకింగ్ న్యూస్‌లనమాట అన్నీ. దానికి మళ్ళీ డిస్కషన్స్, మళ్ళీ ఒక చర్చలు జరుగుతూ ఉంటాయి గదా! సో, అవంతా ఏంటంటే ఆహ్, భౌతిక జీవితానికి సంబంధించినవన్నీ కొన్ని. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ దానికెళ్దాం ఇప్పుడు. దీంట్లో మనం చర్చించాము. ఆల్రెడీ చర్చించింది శ్రీల ప్రభుపాదుల వాళ్ళు మళ్ళీ మనకి భాషణలో చెప్పారు. మనం ఆల్రెడీ చర్చించింది. సో, ఏంటంటే దివ్య జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం మనం దీంట్లో. ఈ ఫస్ట్ 2 శ్లోకాలు దేని గురించి చెప్పారంటే మనకి దివ్య జ్ఞానం గురించి భగవంతుడు స్తుతించారనమాట. ఫస్ట్ దాంట్లో ఏమో దాన్ని స్తుతించారు. రెండో దాంట్లో ఏం ఆ జ్ఞానం సంపాదించుకుంటే ఏం జరుగుతుంది అనేది చెప్పారనమాట. అంటే మనం జనన మరణ చక్రాలు ఉండవింక. దానిలోంచి బయటికొస్తామనమాట. అది చెప్పారనమాట. అయితే ఇంకా నెక్స్ట్ మనకి 3, 4 శ్లోకాల్లో ఏం చెప్తారంటే, భౌతిక ప్రకృతితో జీవుడి యొక్క సంపర్కం ఏంటి అన్న విషయం చెప్తున్నారనమాట. హ్మ్. భౌతిక ప్రకృతితోటి జీవుని యొక్క సంపర్కం ఎలా జరుగుతుంది? హ్మ్. మామ ఎవరో మ్యూట్ చేసుకోండి. ధనలక్ష్మి మాతాజీ ఓకే. జాయిన్ అయ్యారు పాపం ఆవిడ. వెళ్తున్నట్టున్నారు. ఓకే. మ్యూట్ అవ్వట్లేదేంటి ఆవిడది? మ్యూట్ అవ్వట్లేదండి. నాకు గూడా అవ్వట్లేదు మ్యూటు. ధనలక్ష్మి మాతాజీ మ్యూట్ చేసుకోండి మీరు. యాహ్! సో, ఇప్పుడేంటంటే నెక్స్ట్ శ్లోకంకెళ్దాము. అమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యాహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరతవంశ కుమారా, అర్జునుడా, బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త ప్రాణుల జననముకు ఆధారమై ఉన్నది. ఓకే. సర్వజీవుల జన్మను సంభవింపచేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రదానము కావించుచున్నాను. అంటే ఏంటంటే ఇక్కడ బ్రహ్మముగా అంటే ఇక్కడ ఏంటంటే మహత్తత్వం అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు చాలా సార్లు మనము సృష్టి గురించి మనం చర్చించుకున్నాము గదా! సృష్టి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే భగవంతుడిలో ఉన్న మనం మళ్ళీ బయటికొస్తాం గదా! అయితే సో, మనం భగవంతుడిలోనే మనం బయటికొస్తాము. సృష్టి ఎండ్ అయినప్పుడు మళ్ళీ మనం భగవంతుడిలోకెళ్తాం కదా! సో, ఇదంతా కూడా నా మీదే సమస్త ప్రాణుల జననము ఆధారమే ఉంది. బ్రహ్మం అంటే ఇక్కడ భగవంతుడే అన్నమాట. సో, ఆయన మహత్తత్వాన్ని ఇక్కడ బ్రహ్మం అంటున్నారు. సో, దాని నుంచి వస్తారు. ఎందుకంటే కానీ ఆ మహత్తత్వం నుంచి రావాలంటే కూడా భగవంతుడే దానికి భగవంతుడు ఒక బీజ ప్రదాత. అది నెక్స్ట్ శ్లోకంలో మనకు చెప్తారన్నమాట ఆయన. అంటే ఆ బ్రహ్మం మహత్తత్వం అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రధాన్ అనేది ఏంటంటే 2 ఉన్నాయి దీంట్లో. ప్రధాన మహత్తత్వం. ఈ ప్రధాన్ ఏంటంటే జీవులందరూ దాంట్లో ఉన్నప్పుడు అది ప్రధాన్ అంటారనమాట అది. అంటే ఈ 24 ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ఫస్ట్ 24 జీవులందరూ భగవంతుడి యొక్క శరీరంలో ఉంటారు. ఇవంతా భాగవతంలో చెప్పబడింది యాక్చువల్‌గా. అయితే ఈ ప్రధాన్ అనేదేంటంటే ఈ భగవంతుడు ఫస్ట్ చేసినటువంటి ప్రథమ సృష్టి అన్నమాట. 24 ధాతువులు ఏవైతే ముడి పదార్థాలు ఉంటాయో ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించడానికి కావాల్సినటువంటి ముడి సరుకులు అని మనం చెప్పొచ్చు. ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలనమాట. వాటిని ప్రధాన అంటారు. ఎప్పుడైతే భగవంతుడు తన చూపు ద్వారా తన ఒక ప్రకృతి యొక్క ఒడిలో మన జీవుల్ని ప్రవేశపెట్టినప్పుడు అవి అది ఎప్పుడైతే అది ప్రధాన అనేది 3 గుణాలతోటి ప్రేరేపింప చేయబడినప్పుడు ఎజిటేట్ అంటారు ఇంగ్లీష్‌లో. ప్రేరేపింప చేయబడినప్పుడు అది మహత్తత్వంగా మారుతుందనమాట. అప్పుడు ఈ సమస్త జీవుల యొక్క జననముకు అది ఆధారమై ఉంటుందన్నమాట. సో, అది. అయితే సర్వజీవుల జన్మను సంభవింపచేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రదానం కావించుచున్నాను. బీజం నేనే చేస్తున్నాను అని చెప్తున్నారనమాట. భగవంతుడు ప్రకృతికి బీజ ప్రదానం చేస్తారనమాట. అంటే ప్రకృతి కడుపులో ఎవరైతే మనలందరిని ప్రవేశపెట్టేది భగవంతుడు బేసికల్‌గా. కాబట్టి ఆయన బీజ ప్రదాప. ఆయనది లేదనమాట. ఆ! అంటే ఈ శ్లోకంలో భగవంతుడు ప్రకృతికి ఎలా మూలమో ఆయన తెలుపుతున్నాడనమాట. భగవంతుడు ప్రకృతికి ఎలా మూలమో చెప్తున్నాడనమాట. అసలు ఈ భౌతిక ప్రకృతి ఇలా సంభవించడానికి కారణమే నేను అని చెప్తున్నారనమాట. ఆ! నేను లేనిదే ఈ ప్రకృతి లేదు అని భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఉండడం వల్లే ప్రతిదానికి కూడా ఒక మూవ్‌మెంట్ అనేది వస్తుంది. ఒక కదలికలనేవి వస్తున్నాయన్నమాట. ప్రతీదీ కూడా
పరమ పురుషుడైనటువంటి నా మీదే ఆధారపడి ఉంది అని చెప్తున్నారు భగవంతుడు స్వయంగా. ఆ! మహద్బ్రహ్మ అంటే ఏంటంటే దేని నుంచైతే గనక ఈ విశ్వం మొత్తం అవతరిస్తుందో దానిని మహాబ్రహ్మ అన్నారిక్కడ. మగో యో మమ యోనిర్ మహద్బ్రహ్మ అన్నారు గదా! మహద్బ్రహ్మ అంటే ఏంటి? దేని నుంచి ఏదైతే మూలాధారమో అన్నిటికి, దేని నుంచైతే అన్నీ వస్తాయో, అన్నీ సమస్త జీవకోటి దేని నుంచైతే వస్తుందో దాన్ని మహద్బ్రహ్మ అంటారనమాట. అయితే ఆ భగవంతుడు ఆ మహద్బ్రహ్మ ఎవరిక్కడ? భగవంతుడనమాట. సో, భగవంతుడి నుంచి వస్తున్నారనమాట. ఆ! ఆ మహద్బ్రహ్మ ఆ ప్రకృతి భగవంతుడి నుంచి వచ్చిందనమాట. ఏదైతే అంటే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మముగా పిలవడు మహత్తత్వం అన్నారు కదా! అంటే ఈ మహత్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మహత్తత్వానికి ఇంకో పేరు బ్రహ్మం అని చెప్తున్నారిక్కడ. అయితే ఈ మహత్తత్వం అనేది భగవంతుడి నుంచి వచ్చింది అని చెప్తున్నారనమాట. భగవంతుడి నుంచే వచ్చింది. ఆ! అయితే ఎలా ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటే ప్రకృతి ఉంటుంది కదా! ప్రకృతి అంటే ఒక తల్లి అన్నమాట. ఆ! ఒక తల్లిగా మనం భావించాలి. అంటే తల్లి ఆవిడ నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆ ప్రకృతి నుంచి జీవుల యొక్క దేహాలన్నీ గూడా సృష్టించబడుతున్నాయి. ఆ ప్రకృతి నుంచి జీవుల యొక్క శరీరాలన్నీ వస్తూ ఉంటాయని చెప్పాను గదా! ఇప్పుడే. సో, ఏంటంటే అందుకనే ప్రకృతి ఏంటంటే తల్లి అనొచ్చు. ఆ! ప్రకృతిని జీవులందరి యొక్క తల్లిగా మనం భావించాలి. కానీ ఆ తల్లికి జన్మనిచ్చే శక్తి ఎవరిస్తారు? తండ్రి. ఇప్పుడు మామూలుగా మనం భౌతిక ప్రపంచంలో చూసుకున్నా గూడా ఆహ్, మనకి అది అర్థమవుతుంది గదా! ఏంటంటే బీజం ఇచ్చేది తండ్రి. కానీ కడుపులో పిల్లల్ని పెంచి కనేది తల్లి గదా! సో, ఇక్కడ మనం భగవంతుడిని బీజ ప్రదాతగా, తండ్రిగా అనుకుంటే ఎందుకంటే ఆయన ఇది లేనిదే ఏది జరగదు. హ్మ్. సో, ఇక్కడ ప్రకృతి ఒడిలో మనం జన్మనిచ్చామనుకోండి. సో, మనం ప్రకృతి తల్లిగా భావించాలి. తర్వాత పరమ పురుషుడైనటువంటి భగవంతుడు మనకి తండ్రిగా భావించాలనమాట. ఆ! సో, అది ఆయన మహావిష్ణువు. ఎవరంటే అది చేసేది మహావిష్ణువు. ఎందుకంటే మనం గుర్తు తెచ్చుకుంటే ఇంతకుముందు మనము క్రియేషన్‌లో అంటే సృష్టిలో మనకి ముగ్గురు విష్ణువులు ఉంటారని చెప్పుకున్నాము. కారణ ఉదక సాయి విష్ణు అంటే మహావిష్ణువు. రెండోది గర్భ ఉదక సాయి విష్ణు. మూడోది క్షీర ఉదక సాయి విష్ణు. కారణ ఉదక సాయి విష్ణు అంటే మహావిష్ణువు అంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన చక్కగా ఇలాగా పాల కాజల్ ఓషన్‌లో పడుకొనుంటారాయన. అక్కడ దాంట్లో ఆయన యొక్క చర్మపు రంధ్రాల నుంచి ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు చర్మ రంధ్రాల నుంచి ఆయన నిశ్వాసాలు తీసుకుంటున్నప్పుడు అనేక రకమైన బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ లోపలికెళ్ళిపోతూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు సృష్టి జరుగుతుంది. లోపలికెళ్ళిపోయినప్పుడు ప్రళయం జరుగుతుంది అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం గదా! సో, ఎప్పుడైతే మనకి ప్రళయం ఫైనల్‌గా చిట్ట చివరి ప్రళయం వస్తుందో చిన్న చిన్న ప్రళయాలుంటాయి. కానీ అంటే చిన్న చిన్న ప్రళయాలు ఎప్పుడు జరుగుతాయి? బ్రహ్మదేవుడు ఉంటాడు గదా! ఆయనకి ఒక పగలు, ఒక రాత్రి ఉంటుందన్నమాట. ఆయన పగలప్పుడేమో అందరు జీవాలు ప్రకటమవుతారు. ఆయన రాత్రప్పుడు అందరి జీవాలు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో. లోపలికెళ్ళిపోతూ ఉంటారు భగవతుల్లోకి. కానీ చివరి ప్రళయం ఎప్పుడొస్తుందంటే బ్రహ్మదేవుడి యొక్క జీవిత కాలము 100 సంవత్సరాలు సెలెస్టియల్ ఇయర్స్ అంటారు. దివ్యమైనటువంటి సంవత్సరాలు. మన సంవత్సరాలు 100 సంవత్సరాలతో కంపేర్ చేయడానికి లేదు. అవి చాలా చాలా కోట్ల కొద్దీ సంవత్సరాలన్నమాట. 100 సో, అవన్నీ అయిన తర్వాత అప్పుడు వచ్చే ప్రళయం పెద్ద ప్రళయం అన్నమాట. అప్పుడేమవుతుంది మన జీవులందరికీ కూడా మొదటి విష్ణువు కారణ ఉదక సాయి విష్ణు, మహావిష్ణు శరీరంలోకెళ్తాయి అవి. లేదు చిన్న చిన్న ప్రళయాలప్పుడు గర్భ ఉదక సాయి విష్ణు శరీరంలోకెళ్తాయి. రెండో విష్ణు శరీరంలోకి. ఆ రెండో విష్ణువు నుంచి బ్రహ్మ వస్తారు. ఆ రెండో విష్ణువు గర్భం నుంచి ఆయనొస్తారు కాబట్టి ఆయన గర్భ ఉదక సాయి విష్ణు. ఆయన బొడ్డు నుంచి నావెల్ నుంచి ఒక కమలం వచ్చి ఒక స్టెమ్ వస్తుంది. ఒక కాండం వచ్చి కాండం చివర ఒక కమలం ఉంటది. ఆ కమలం నుంచి బ్రహ్మ ఉద్భవిస్తాడనమాట. సో, ఇలాగా ముగ్గురు విష్ణువులున్నారనమాట. ముగ్గురు విష్ణువులు కూడా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో సృష్టిని పరిపాలించడము, మెయింటైన్ జేయడము, తర్వాత ప్రళయం వచ్చినప్పుడు అంతం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడేంటంటే ఈ మహావిష్ణువు నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ మహావిష్ణువు తల్లి అయితే ఆ తర్వాత మహావిష్ణువు తండ్రి అయితే ప్రకృతి తల్లి అన్నమాట. సో, ఆ మహావిష్ణువు యొక్క చూపు లేనిదే ఆ చూపు అనేది శంభు ద్వారా పంపిస్తాడు. ఎందుకంటే ప్రకృతి అంటే ఇక్కడ ఎవరు? దుర్గాదేవి కదా! శివుడి యొక్క భార్య అన్నమాట. దుర్గాదేవి ఆవిడ. సో, ఆ ప్రకృతికి ఆయన భగవంతుడు డైరెక్ట్‌గా చేయలేడు కాబట్టి, ఆవిడ శివుడి భార్య కాబట్టి, శంభు ద్వారా ఆయన తన ఒక చూపును పంపిస్తారనమాట. శంభు అంటే శివుడు కదా! సో, శివుడి ద్వారా చూపు పంపిస్తే అప్పుడు ఆయన వెళ్లి అక్కడ ప్రేరేపిస్తే అప్పుడు మనకి ఇక సృష్టి అంతా జరుగుతుంది. మనం అందరం కూడా ప్రకటమవుతాం. మనకి శరీరాలు ఇవ్వబడతాయన్నమాట. సో, ఈ విధంగా చెప్తున్నారనమాట. ఇలాగా
భగవంతుడు ప్రకృతి ద్వారా జీవరాశులన్నిటికీ కూడా శరీరాన్ని అనే దాన్ని ఇస్తున్నారనమాట. ఈ ప్రకృతిని మహత్ అని కూడా అంటూ ఉంటారనమాట. మహత్తత్వం అని కూడా అంటుంటారు. మహత్తత్వం అన్నమాట. సో, ఇప్పుడు మనకి ఎవరు చదవాలి? మాధవి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడుగుతూ ఉండండి మధ్యలో. అర్థం కాకపోతే ఓకే. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అనువాదం. ఓ భరతవంశ కుమార, బ్రహ్మముగా పిలువబడు మహతత్వము సమస్త ప్రాణుల జననమునకు ఆధారమై ఉన్నది. సర్వజీవుల జన్మను సంభవింపచేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రదానము కావించుచున్నాను. భాష్యము. ఇది ఏ విశ్వమునందు జరుగుచున్న సమస్తమునకు వివరణము. విశ్వమునందు జరుగు దానికంతకును క్షేత్రము అంటే దేహము మరియు క్షేత్రజ్ఞుని అంటే ఆత్మ సంయోగమే కారణము. ఇట్టి భౌతిక ప్రకృతి మరియు జీవుల సంయోగము దేవాది దేవుని చేతనే సాధ్యం కావింపబడుచున్నది. వాస్తవమునకు మహతత్వము సమస్త విశ్వమునకు మూల కారణం. ప్రకృతి యొక్క త్రిచ గుణములతో కూడి ఉండు మహతత్వమే కొన్ని మార్లు బ్రహ్మముగా పిలువబడును. దేవాది దేవుడు దాని యందే బీజ ప్రదానము చేయగా అసంఖ్యాకమగు విశ్వములు వ్యక్తములగును. భౌతిక వస్తు సర్వస్వమైన అట్టి మహతత్వము ముండకోపనిషత్తునందు బ్రహ్మముగా వర్ణింపబడినది. తస్మాదేతద్ బ్రహ్మ నామరూపమన్నం జాయతే. అట్టి బ్రహ్మం నందు భగవానుడు జీవులను బీజరూపం నందుచుండును. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా గల 24 అంశములు కలిసి భౌతిక శక్తిగా పరిగణింపబడును. అవి ఏ మహద్బ్రహ్మము అనబడు భౌతిక ప్రకృతిని నిర్మించును. సప్తమాధ్యాయమునందు వర్ణింపబడినట్లు దీనికి అతీతమైన ఉన్నత ప్రకృతియే జీవుడు. దేవాది దేవుని సంకల్పంచే భౌతిక ప్రకృతి యందు ఉన్నత ప్రకృతి సంయోగం కావింపబడును. పిదప ఈ భౌతిక ప్రకృతి యందు జీవులన్నీ జన్మించును. తేలు బియ్యపు రాసుల్లో గ్రుడ్లు పెట్టును. దానితో తేలు బియ్యము నుండియే జన్మించునని కొన్ని మార్లు చెప్పబడుచున్నను. కానీ వాస్తవమునకు తేలు జన్మకు బియ్యము కారణం కాదు. వాస్తవమునకు బియ్యపు రాసుల్లో తల్లి తేలుచే గ్రుడ్లు అక్కడ పెట్టబడినవి. అట్లే భౌతిక ప్రకృతి జీవుల జన్మకు కారణం కాదు. దేవాది దేవుని చేతనే నిజమునకు బీజమొసగబడుచున్నది. కానీ వారు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినట్లుగా కనబడుదురు. ఈ విధంగా తన పూర్వ కర్మలను అనుసరించి ప్రతి జీవుడు ప్రకృతి చే సృష్టింపబడిన వివిధ దేహములను పొందును. తద్వారా ప్రతి జీవుడు తన పూర్వ కర్మలను అనుసరించి ఆ దేహములలో సుఖించుటయో లేదా దుఃఖించుటయో జరుగుచుండును. అనగా ఈ భౌతిక జగత్తులోని జీవులన్నిటి వ్యక్తీకరణములకు భగవానుడే కారణం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బ్రహ్మమ్మగా పిలవడు మహత్తత్వం అంటే, ఇప్పుడు మహతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి దగ్గరికి వచ్చింది కాబట్టి, ఈ బ్రహ్మం అంటే భగవంతుడు కూడా అర్థం చేసుకోవచ్చు మనము. కాకపోతే ఏంటంటే ఇక్కడ మహద్బ్రహ్మ అన్నమాట. అయితే ఈ మహద్బ్రహ్మ అని ఎందుకన్నారంటే, ఇది మహత్తత్వము అన్నమాట. అయితే ఈ మహత్వత్వము మనం ఇందాక అర్థం చేసుకున్నట్టుగా ఎలా వచ్చిందో మనము ఒక సృష్టిలో మనకి బాగా క్లియర్‌గా శ్రీమద్ భాగవతం చదివితే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది మనకి. ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి అనేది ఏదైతే ఉంటుందో అది శరీరాన్ని తయారు చేయగలుగుతుంది గానీ, జీవులని సృష్టించలేదు. శరీరం అంటే ఏంటి? జడ పదార్థం కదా! అంటే ఒక డెడ్ మ్యాటర్. లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నట్టు జీవుడు వేరు, ప్రకృతి వేరు. జీవుడు భగవంతుడి యొక్క ఉన్నత ప్రకృతికి సంబంధించినటువంటి వాడనమాట. కానీ ఈ ప్రకృతి అనేది న్యూన ప్రకృతి అన్నమాట. ఎందుకంటే అది జడత్వం అన్నమాట అది. దానికి జీవుడితో సంభోగం లేకపోతే అది జడంతో సమానం అన్నమాట. అయితే అందుకని ప్రకృతి ఏంటంటే అన్నిటికీ కారణం ప్రకృతి కాదనమాట. సో, జీవులని ప్రకృతి అనేది సృష్టించలేదు. శరీరాలు చేయగలుగుతుంది. కానీ జీవుల్ని సృష్టించలేదు. ఆ జీవులని ఎవరు సృష్టించేది? ఎక్కడి నుంచి వస్తున్నారు జీవులు? భగవంతుడి నుంచి వస్తున్నారు. అది మాత్రం మనం క్లియర్‌గా తెలుసుకోవాలనమాట. అయితే
దీంట్లో మనం ఆల్రెడీ ఇవన్నీ చర్చించుకున్నాము. ఆల్రెడీ దీంట్లో ఇప్పుడు మనం చర్చించుకున్నవే శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్పారు గదా! ఎందుకంటే ఇగో భూమి, జలము, అగ్ని, వాయువు 24 అంశములు కలిసి భౌతిక శక్తి అంటారు దాన్ని. అదే మహద్బ్రహ్మం అనబడు భౌతిక ప్రకృతిని నిర్మిస్తుందనమాట. అంటే ఈ భౌతిక ప్రకృతిని ఇక్కడ మహద్బ్రహ్మం అంటున్నారు. అంటే రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మహత్తత్వము అనుకోవచ్చు, మహద్బ్రహ్మము దీన్నే బ్రహ్మముగా పిలువబడిన మహద్బ్రహ్మం గూడా ఇదే అనుకోవచ్చు. కానీ ఇవన్నీ గూడా కానీ భగవంతుడి యొక్క ఆహ్, ఆహ్, ఇంటర్ఫియరెన్స్ జోక్యం లేకపోతే ఏది కూడా జరగదనమాట. ఎందుకంటే భగవంతుడు ఇచ్చేది ఇవన్నీ కూడా. చిట్ట చివరికి జీవుల్ని కూడా ప్రకృతి యొక్క వూంబ్ అంటే కడుపులో ప్రవేశపెట్టేది కూడా భగవంతుడే అన్నమాట. హ్మ్. సో, తన చూపు ద్వారా ప్రేరేపించేది కూడా భగవంతుడే అన్నమాట. సో, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా మనకిచ్చారు. తేలు గురించి. తేలు బియ్యపు రాసులలో గుడ్లు పెడుతుంది గానీ, అందుకే బియ్యపు రాసులు ఏమైనా ఇస్తాయా అసలు జన్మ తేలు గుడ్లకి? లేదు గదా! తల్లి తేలు ఎక్కడ తల్లి తేలు ఉంటుందక్కడ. సో, తల్లి తేలు గుడ్లు పెడుతుందనమాట. అలాగే ఈ భౌతిక ప్రకృతి మనకి ఏమి శరీరాలు ఇస్తుంది గానీ, మన జీవుడిని ప్రవేశపెట్టలేదు. జీవాన్ని పొయ్యలేదు. జీవుడు వేరు, శరీరం వేరు గదా! జీవుడంటే మన ఆత్మ. సో, శరీరాలు వేరు. సో, భౌతిక ప్రకృతి జన్మకి కారణం కాదనమాట. చాలామంది అలా అనుకునే వాళ్ళు గూడా ఉన్నారు అజ్ఞానంతోటి. కానీ భౌతిక ప్రకృతి జన్మకు కారణం కాదు. దేవాది దేవుడి చేతనే ఆ బీజం అనేది ఇవ్వబడుతోంది. ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క చూపు లేనిదే గూడా ఏది గూడా జరగదు ఈ భౌతిక ప్రపంచంలో అనమాట. వాళ్ళు ఎలాగైతే బియ్యం ఎలాగ తేలు గుడ్లు చూసి మనం బియ్యం నుంచి తేలు గుడ్లొస్తున్నాయని అనుకుంటున్నామో, అలా చూడ్డానికి అలా కనిపిస్తుంది భౌతిక ప్రకృతి నుంచి వచ్చినట్టుగా ఈ శరీరాలన్నీ కూడాను. అయితే శరీరాలు వస్తాయి గానీ, జీవులు గూడా వస్తున్నట్లు ఏదో ప్రకృతే సృష్టిస్తున్నట్టుగా మనం అనుకుంటాం గానీ, అలా కాదు. పూర్వ కర్మలను అనుసరించి మనకి ప్రతి జీవుడు కూడా ప్రకృతిచే ఇవ్వబడినటువంటి సృష్టించబడిన వివిధ దేహాల్ని పొందుతారు. కానీ దాని వెనకాల భగవంతుడి యొక్క హస్తం ఉంటుంది. ప్రకృతి సొంతంగా ఏది జేయలేదు. ఎందుకంటే ఈ ప్రకృతి అనేది భగవంతుడి యొక్క అధీనంలో ఉందన్నమాట. భగవంతుడి యొక్క సూచనలకు తగినట్టుగా మాత్రమే చేస్తుంది. అంటే భగవంతుడి యొక్క సేవకురాలు ఈ ప్రకృతి అనేదన్నమాట. అందుకని ఆ! మన పూర్వజన్మలను బట్టి మనకి ఎటువంటి దేహం ఇవ్వాలి, ఎటువంటి కర్మలివ్వాలి, ఇవన్నీ గూడా చక్కగా రాసిపెట్టి ఉంటాయన్నమాట. భగవంతుడు ఆల్రెడీ డిసైడ్ చేస్తే అది అలా వస్తుందన్నమాట మనకి. హ్మ్. ఈ భౌతిక జగత్తులో జీవులందరి వ్యక్తీకరణకి భగవానుడే మూల కారణం గానీ, ఇంక వేరేదేమీ కాదని తెలుసుకోవడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అన్నమాట. ఆ! ఇంక భగవంతుడు చెప్తున్నాడు గదా! సర్వజీవుల జన్మను సంభవింపచేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రదానం కావించుచున్నాను. ఇక్కడ బ్రహ్మం అంటే రకరకాల మీనింగ్‌లు. ఇప్పుడు బ్రహ్మం అంటే మహత్తత్వం అని అర్థం జేసుకోవాలి. ఈ మహత్తత్వం మహద్బ్రహ్మంగా గూడా అనుకోవచ్చనమాట. మహద్బ్రహ్మం. ఎందుకంటే 2 ఒకటే ఇక్కడ. దాని నుంచి నేనే బీజ ప్రదానం మాత్రం నేనే చేస్తున్నాను. శరీరాలు అక్కడి నుంచి వస్తున్నాయి. దానికి ప్రథమ సృష్టి కూడా భగవంతుడే చేస్తున్నాడు. శరీరాలనేది కూడా ఈ ప్రకృతిని సృష్టించిందే భగవంతుడు గదా! ప్రకృతి ఫస్ట్ ప్రధానంలా ఉంటుంది. తర్వాత మహత్తత్వం అవుతుందనమాట. సో, ఇవన్నీ భాగవతంలో మనం చదువుకున్నప్పుడు మళ్ళీ ఇంకా క్లియర్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యో అనిరహం బీజప్రదపితాః. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితాః. మళ్ళీ చదువుదాం ఇంకోసారి. అహం బీజప్రదాపితః. మళ్ళీ ఆయన అంటున్నారు నేనే బీజప్రదని. ఇంతకుముందు చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు చూడండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు మరియు సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నవనియు మరియు నేనే వీటన్నింటికి కూడా బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. అంటే సమస్త జీవరాశులు ఏంటంటే అన్ని జీవులకి నేనే తండ్రి అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు మళ్ళీ. సమస్త జీవరాశులు ఒకటి కాదు. అంటే మానవులమే కాదు మనం. రకరకాల వేరే యోనిల్లో జన్మించిన, వేరే జాతుల్లో జన్మించినటువంటి జీవులందరూ కూడా ఆ! అన్నిటికి కూడా వాటికి బీజ ప్రదాత నేనే. అవన్నీ కూడా ప్రకృతి అని జన్మిస్తున్నాయి, సృష్టించబడుతున్నాయి. అవి నా ద్వారానే జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా తండ్రి నేనే అని క్లియర్‌గా చెప్తున్నాడాయన. సో, మనం ఇప్పుడు పెద్ద విషయం కూడా అర్థం చేసుకోవాలి. వేరే జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి యొక్క బిడ్డలే అని చెప్తున్నారు. అందరికీ తండ్రి నేనే అని భగవంతుడు క్లియర్‌గా చెప్తున్నారు దీంట్లో. అలాంటప్పుడు అందరికీ తండ్రి ఆయనైనప్పుడు
ఒక తండ్రి ఉంటాడిప్పుడు. ఆ తండ్రికి ఒక 10 మంది పిల్లలుంటారు. ఆ 10 మందిలో కొంతమంది పిల్లలు ఇంకొక పిల్లలకి కనుక కీడు గాని, హాని గాని చేసి బాధ పెడుతూ ఉంటే తండ్రి అనేవాడికి ఎంత బాధగా ఉంటుంది కదా! తండ్రి చాలా బాధపడతాడు కదా! సో, అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్‌గా. అలాగే వేరే జీవరాశుల్ని కూడా మనం బాధ పెడితే కూడా తండ్రి చాలా బాధపడతాడిక్కడ. ఎందుకంటే ఆయనకు అందరూ సమానమే. ఇప్పుడు ఆహ్, ఒక ఒక జీవుడు మానవ శరీరంలో ఉన్నా ఒకటే. ఒక జీవుడు వేరే శరీరంలో వేరే ఒక కుక్కనో, పందినో, నక్కనో ఏ శరీరంలో కోడిలోనో దేంట్లో ఉన్నా గూడా ఆ జీవరాశి భగవంతుడి యొక్క బిడ్డలే అందరూ గూడా. వాటికి ఆ శరీరం భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే వాడి యొక్క పూర్వజన్మ కర్మల్ని బట్టి ఆ శరీరం ఇచ్చాడు. మనకి మన పూర్వజన్మ కర్మల్ని బట్టి మనకి శరీరం ఇచ్చాడు. మనకి సమస్యలున్నాయి, వాళ్ళకి సమస్యలుంటాయి. అయితే ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడ ఆనందం అనేది ఉండదు. ఎందుకంటే ఆనందం అనేది ఉన్నా గూడా అది చాలా అశాశ్వతమైనటువంటి ఆనందం. శాశ్వతమైనదైతే కాదు. అయితే ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరికీ తండ్రి ఆయనే అయినప్పుడు, వాళ్ళకి కూడా వేరే జీవులకు కూడా ఒకానొకప్పుడు వాళ్ళకి కూడా మళ్ళీ మానవ శరీరం ఇచ్చి మళ్ళీ తన దగ్గరికి రప్పించుకునే అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు కదా! భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కదా! ఒక 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 వేరే జీవరాశుల్లో ఆహ్, ఆ జీవుడే కాకుండా పరమాత్మగా భగవంతుడు చాలా ఇదిగా ఉన్నాడు కదా! ఇప్పుడు ఆ పరమాత్మ అనేవాడు ఎవరు ఈ జీవిని చంపుతున్నారు, ఎవరు ఈ జీవిని తింటున్నారు, ఇవన్నీ కూడా కాలిక్యులేషన్ యేసుకుంటారు గదా ఆయన. సో, అన్నిటికి కూడా సాక్ష్యాలున్నాయి. ఆయన సాక్షిభూతుడిగా భగవంతుడే ఉన్నాడు కదా మళ్ళీ. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు మనకి భాగవతంలో ఒక స్టోరీ చెప్పారు. మృగారి అనే ఒక జీవిని చెప్తారనమాట. అతను పచ్చి మాంసకారుడనమాట. ఎలా చంపుతాడంటే, ఈవెన్ చంపడం గూడా అసలు నిజంగా పరమ క్రూరుడనమాట అసలు. మృగారి మృగంలాగే అసలు నిజంగా. ఆ పేరు కూడా కరెక్ట్‌గా సూట్ అయింది. ఆ మృగారి అనమాట అసలు. ఎటువంటి ఇందాకే నేను మా గురు మహారాజ్ లెక్చర్ ఏదో వింటున్నాననమాట. దాంట్లో ఎగ్జాంపుల్ గూడా మళ్ళీ మళ్ళీ చెప్పారు మహారాజు. అయితే ఏంటంటే వేరే జీవులని బాధ ఎప్పుడు పెట్టకూడదనే విషయానికి ఒక నిదర్శనం అనమాట. అయితే ఎంత మూర్ఖుడంటే ఇప్పుడు మనం ముందుకెళ్తే ఈ శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. తమో, సత్వ గుణాల్లో ఉన్నవాళ్ళు ఎవరు వేరే జీవుల యొక్క ఆహారాన్ని వేరే ఆహారంగా తింటారో వాళ్ళు తమో గుణంలో ఉన్నట్టు లెక్కని చెప్తారు. ఇతను తమో గుణం కంటే ఇంక తక్కువ ఏదైనా ఉంటే దానిలో ఉన్నాడతను. ఎందుకంటే అతను ఎంత క్రూరవంతుడంటే ఒక జీవిని వాడు బాణం వేసి అతను మొత్తం చంపడు. సగం సగమే చంపుతాడనమాట. ఆ సగం చంపేది గిలగిలా కొట్టుకుంటుంటే దాన్ని ఆనందం అనుభవిస్తాడట. కాకపోతే దాంట్లో కొన్ని లక్షణం ఏంటంటే మంచి లక్షణం తను చేసిన తప్పుని తను ఒప్పుకుంటాడు. అంటే తనకిలా ఇష్టమని. నారద మహాముని ఎంత అదృష్టవంతుడంటే ఆ మృగారి అన్నవాడు అంత పచ్చి క్రూరుడు, పరమ క్రూరుడు గూడా నారదముని యొక్క నారదముని అక్కడికొచ్చి ఉపదేశం చేస్తాడు. అతనికసలు ఏమీ తెలీదు. చెప్తాడనమాట. ఏంటంటే, "నువ్వు ఇలా చేస్తున్నావు కదయ్యా! నీకు నీకు తెలుసా? నీ కర్మ గురించి తెలుసా నీకంటే?" "ఏంటి స్వామి కర్మ అంటే?" "నేను చెప్పండి నాకేం తెలీదు. నాకు దీంట్లో చాలా ఆనందం వస్తుంది కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. నాకు అలా ఉంటే అలా జీవాల విలవిలా కొట్టుకుంటుంటే నాకెందుకో చాలా ఆనందం కలుగుతుంది." అంటే అప్పుడు నారదముని చెప్తాడు, "నువ్వు ఏదైతే బాధను కలిగిస్తున్నావో ఆ జీవికి, అదే సేమ్ బాధ మళ్ళీ నీకొస్తుంది" అన్నప్పుడు వెంటనే అర్థం చేసుకుంటాడు ఆ మృగారి. అంత మూర్ఖుడు గూడా, అంత అజ్ఞానంలో ఉన్నవాడు గూడా వెంటనే అర్థం చేసుకుంటాడు. ఓహ్! ఇది నాకు మళ్ళీ నేను అనుభవిస్తాను అటువంటి బాధ అని చెప్పేసి వెంటనే మారుతాడతను. నారదముని మహత్యమో ఏంటో తెలీదు. వెంటనే మారి నిజంగా భక్తియుక్త సేవను తీసుకుంటాడు. అప్పటినుంచి వాడిని చంపడం మరి నేనేం చేయాలి? నా జీవితాన్ని నా నా ఫ్యామిలీని, నా కుటుంబాన్ని పోషించుకోవాలి నేను. పోషించుకోవడానికి ఏదో ఒకటి కావాలి గదా! ఇలాగా. మరి నేను చేసుకునే వృత్తి ఇదే గదా! నేనొక వేటగాడిని కాబట్టి నేను చంపుకుంటాను మరి. నా వృత్తి ఇదే కదా! అంటే అప్పుడు నారదముని చెప్తాడనమాట. లేదు నాయనా నువ్వు ఈ వృత్తిని మానేసేయి నువ్వు. ఇప్పటికే నువ్వు చాలా పాపం చేసుకున్నావు. నువ్వు ఇప్పటికైనా నువ్వు జ్ఞానం సంపాదించుకొని ఈ వృత్తిని వదిలిపెట్టేసేయి నువ్వు. ఇప్పటి నుంచి భక్తియుక్త సేవ చేసుకో. నీ అవసరాలన్నీ గూడా భగవంతుడు చూసుకుంటాడు. నీకు ఎటువంటి బాధ లేదు. నీకు అన్ని కోరికలు భగవంతుడు నెరవేరుస్తాడు. నీకు నిన్ను మార్చడు. నీ కుటుంబాన్నయితే ఏం మార్చడు భగవంతుడు అని చెప్తే అతను అన్నీ వదిలిపెట్టేసి వెంటనే జ్ఞానం సంపాదించుకుంటాడు. ఓహో! మళ్ళీ నాకు కర్మ వస్తుందా? మళ్ళీ నన్ను ఇన్ని జన్మల్లో ఇవి నేను చంపినవన్నీ జీవులు నన్ను మళ్ళీ చంపుతాయా? అని చెప్పి వెంటనే అర్థం చేసుకొని అన్నీ మానేసేసి ఆయనెళ్లి టకటక ఒక అందరికీ తెలిసిపోతుంది. ఇలాగ ఇతను మురుగారి మారిపోయాడు, ఇలా అయిపోయాడు అని చెప్పేసి. అందరూ ఏంటంటే లైన్‌లు కడతారు వచ్చేస్తారు అతన్ని చూడ్డానికి. అయితే అతను అంత సీరియస్‌గా భక్తియుక్త సేవ మొదలు పెడతాడంటే ఇంక మొదలుపెట్టి చాంటింగ్ చేసేసి అన్నీ మానేసి నిజంగా చక్కగా ఆయన ఇది చేసుకొని ఒక గుడిసె వేసుకొని దాంట్లో ఉంటే, ఇంక అందరూ వచ్చి అతని యొక్క అద్భుతమైనటువంటి ప్రకాశవంతంగా అయిపోతారు కదా! ఎవరైనా గూడా ఇంకా మంచి సద్గుణాలతోటి వెలిగిపోతూ నిజంగా అసలు భగవంతుడి సేవలో ఉంటే వాళ్ళకొక కాంతి అనేది వస్తుందసలు. ఆ కాంతికి అందరూ వచ్చేసి అక్కడ ఆకర్షితులైపోయి, ఆ మృగారి ఇంత పెద్ద గొప్ప దేవుడు భక్తుడైపోయాడు ఇతనని చెప్పేసి వాళ్ళన్ని కానుకలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికిచ్చేసి మొత్తం ఇంటిల్లంతా నింపేస్తారు మొత్తం అసలు. దేనికి లోటుండదు ఇంకా వాళ్ళకి. మొత్తం బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ ఇంక కూరగాయలు అన్నీ, పళ్ళు అన్నీ.
అన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో ఆఫర్ చేసేస్తాం. అంటే ఆయనకి దానంగా ఇచ్చేస్తూ ఉంటారనమాట తీసుకొచ్చి జనాలందరూ కూడా అనమాట. అప్పుడు చక్కగా భార్య పిల్లలందరూ కూడా ఎటువంటి లోటు లేకుండా తింటూ ఉంటారనమాట. సో, ఆ విధంగా అతనేం చేస్తాడు, ఇప్పుడు అతనేం చేస్తాడంటే ఒకసారి నారదముని ఇంకొకెవరో ముని పేరు నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఐ థింక్ గార్గముని అనుకుంటా. ఆహ్, గార్గమునో అనుకుంటాను. ఇద్దరు కలిసి తీసుకొని వస్తారనమాట. మళ్ళీ నారదముని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వస్తే వాళ్ళు ఒకసారి వస్తూ ఉంటే అక్కడ దూరం నుంచి చూస్తాడు మృగారి. ఇప్పటికి కంప్లీట్‌గా పరివర్తన చెందినటువంటి మృగారి అనమాట అతను. ఇంకా ఎటువంటి ఒక వేరే జీవుల్ని హింస చేయాలనే ఒక ఉద్దేశ్యం లేనటువంటి వాడనమాట. అయితే అప్పుడు పరిగెత్తుకుంటూ వీళ్ళని చూడడానికి వస్తాడనమాట. వస్తూ ఉన్నప్పుడు అది ఇంతకుముందు కూడా మనం ఈ స్టోరీ చెప్పుకున్నాం. పరిగెత్తుకుంటూ చూడడానికి వస్తున్నప్పుడు ఇలా ఇలా ర ర విచిత్రంగా నడుస్తూ ఉంటాడు. ఇలా ఇలా కుంటూ ఒక కాలు అక్కడేసి, ఒక కాలు ఇక్కడేసి, ఒక కాలు ఇక్కడేసి, ఒక కాలు అక్కడేస్తుంటే అప్పుడు గార్గమును అనుకుంటా నెక్స్ట్ ఆయనతో వచ్చింది అని అడుగుతారు నారదముని. "ఏంటి ఇలా చేస్తున్నాడు ఇతను? నువ్వు చెప్పావు కదా నీ శిష్యుడని ఏంటి ఇలా చేస్తున్నాడు? విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సమంగా నడుచుకొని రావచ్చు కదా! అలా ఇలా నడుస్తున్నాడంటే" అప్పుడు నారదముని చెప్తారు. "అతనికి చీమను కూడా బాధపెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే నా ద్వారా ఉపదేశం పొంది ఉన్నాడు. చీమను బాధపెట్టినా కూడా మళ్ళీ దానికి మా బాధ మళ్ళీ మనం అనుభవించాలి. ఆయన ఆయన పాదం కింద చీమలు పడి ఎక్కడ చచ్చిపోతాయో, నలిగిపోతాయని చెప్పి బాధ కలుగుతుందో వేరే జీవికని చెప్పి అలా అలా వాటి మీద జాగ్రత్తగా వస్తున్నాడు. వాటి మీద వేయకుండా అని చెప్పి చెప్తాడనమాట. సో, అది వెంటనే జ్ఞానోదయం అయిందనమాట. ఎందుకంటే వేరే జీవుల్ని మనకి బాధ పెట్టే హక్కు ఏ మాత్రము లేదసలు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి బిడ్డలే కదా! వేరే జీవిని మనం బాధపెట్టి వేరే జీవి యొక్క శరీరము మనకి ప్రోటీనో, ఇంకేదో అనుకుని మనం తింటే గనక మన శరీరం కూడా ఒకళ్ళకి ప్రోటీన్ అవుతుంది తర్వాత నెక్స్ట్ జన్మల్లో. అలా మనం ఎంతమందిని చంపితే మనం ఎంతమందిని తింటే అంతమంది మళ్ళీ మనకి ఇది చేస్తారనమాట. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుసుకొని ప్రవర్తించాలనమాట. అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నర్సే ప్రభుజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాత. యాహ్! నర్సే ప్రభు మీరు నెక్స్ట్ 2 చదవండి. చిన్నగానే ఉన్నాయి. ఓకేనా? ఆ! సర్వయోనిషు కౌంతేయ మూర్తాయ సంభవంత్య తాసాం బ్రహ్మ మహోద్దినరహం బీజప్రదః పితాః. అనువాదం: ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వీటన్నింటికి బీజప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. భాష్యం: దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే జీవులన్నింటికి ఆది జనకుడని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరింపబడినది. జీవులు భౌతిక ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగంచే కలిగినట్టివి. అట్టి జీవులు ఈ లోకం నందే కాకుండా ప్రతి లోకం నందును, అనగా అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకం నందు కూడా గోచరింతురు. అట్టి జీవులు భూమి అందును, జలం నందును, అగ్ని అందును, అన్ని చోట్ల నుండును. ఈ భూత ఉద్భవముల కన్నింటికి తల్లి అయిన భౌతిక ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజ ప్రధానంలే కారణములు. సారాంశం ఏమనగా, తమ పూర్వకర్మలను అనుసరించి సృష్టి కాలంన వివిధ రూపములను పొందు జీవులు భౌతిక ప్రకృతి గర్భంన ఉంచబడుదురు. ఒక్క నిమిషం ఆగండి. స్క్రీన్ పై ఇది కొంచెం డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ పిలుస్తాను నేను. సరేనా? సో, ఇక్కడ క్లియర్‌గా భగవంతుడు డైరెక్ట్‌గా మనకి చెప్తున్నారు ఇక్కడ. బీజ ప్రదాత అయినంటే అన్ని సమస్త జీవరాశులు అని చెప్పారు. మీరు ఇక్కడ చూస్తే గనక సమస్త జీవరాశులు. ఆ! సో, ఇక్కడ సమస్త అనే వర్డ్ చూడండి. సమస్త జీవరాశులు కదా! అన్ని జీవరాశులు భగవంతుడే. ఆది జనకుడు ఆయన. అంటే అందరికీ ఆయన ఒక ముఖ్యమైనటువంటి తండ్రి అన్నమాట. ఆ! అయితే ఇంకొకటేంటంటే ఇక్కడ ప్రతీదీ జీవులు, భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక అంటే మొత్తం ఒక కాంబినేషన్‌లో ఉన్నాయని చెప్తున్నారనమాట. అంటే జీవులు, భౌతిక ప్రకృతి. జీవులనేవాళ్ళు ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు రెండిటికి మధ్యలో ఉన్నాం తటస్థ శక్తి కింద. భగవంతుడు తటస్థ శక్తి కాబట్టి మనం మధ్యలో ఉన్నాం. అంటే మన దగ్గర ఎటువంటి సామర్థ్యం ఉందంటే మనకు కావాలనుకుంటే మనం భౌతిక ప్రకృతి భగవంతుడికి చెందిన భౌతిక ప్రకృతిలో ఉండొచ్చు. లేదంటే భగవంతుడికి చెందిన ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉండొచ్చు. చూజ్ చేసుకోవడం అనేది మనమే చూజ్ చేసుకోవాలి. అంటే మనకిచ్చాడు ఆ చిన్న స్వాతంత్రం భగవంతుడు. మనం ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఇలాగే ఇక్కడ మన రకరకాల జన్మలెత్తుతూ మళ్ళీ మనం జన్మలిచ్చి మళ్ళీ మనం వేరే వాళ్ళని చంపి మళ్ళీ వేరే వాళ్ళ చేత మనం చంపించుకొని మనం ఇక్కడే ఉంటామా? లేదు అంటే మనకి భక్తియుక్త సేవ ద్వారా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి మనం తటస్థ శక్తి అంటారనమాట మనల్ని. మనకి ఎక్కడైనా మనం ఉండొచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. కాకపోతే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉంటే ఏంటంటే ఏది కూడా శాశ్వతమైన ఆనందం ఉండదు. అశాశ్వతము, జన్మ అశాశ్వతము, అన్నీ అశాశ్వతమే ఇక్కడ. అయితే
ఇక్కడే కాదు జీవులు. ప్రతి చోట ఉన్నారు జీవులని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు. ఒక ఏంటంటే ఈ భూమి గ్రహంలోనే కాదు, ఇంకా బ్రహ్మలోకం ఉంది, ఇంకా స్వర్గలోకం ఉంది, భువర్లోకం ఉంది, జనలోక, తపలోక అవన్నీ ఉన్నాయి. అన్నీ మన పైనున్నాయి. అవి దేవలోకాలనమాట అవన్నీ గూడాను. మళ్ళీ ఏమో ఇంకా భూమిలో జీవులున్నాయి. జలంలో గూడా ఉన్నాయి గదా! జలంలో ఉన్నాయి. అగ్నిలో గూడా ఉన్నాయి జీవులు గదా! అన్ని చోట్ల జీవులున్నాయనమాట. అంటే అగ్నిలో జీవులంటే ఏంటంటే వాళ్ళ శరీరాలు ఏ విధంగా చేయబడ్డాయంటే అగ్నికి తట్టుకోగలిగే శరీరాలనమాట. మనదైతే కాలిపోతుంది మన శరీరం అయితే. కానీ అగ్నిని తట్టుకునే. అలా ఎటువంటి ఏ గ్రహంలో ఉంటే, ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి తగ్గట్టుగా శరీరాలు చేయబడతాయన్నమాట. సో, మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఈ భూమి మీద ఉండడానికి సరిపోయే విధంగా మన శరీరాలు చేయబడతాయన్నమాట. వీటన్నిటికి మాత్రం శ్రీకృష్ణుని బీజ ప్రదానమే కారణము అని చెప్తున్నారు. భగవంతుడి బీజ ప్రదానము. సో, భగవంతుడి యొక్క బిడ్డలని మనకి హాని చేసే రైట్ మనకసలు ఏమాత్రం లేదు కాబట్టే, మనం ఏమైనా వేరే జీవరాశులకి గనక హాని చేస్తే ఈ నేచర్ ప్రకారము, ఈ లా ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటే ఈ భౌతిక ప్రపంచము లాస్ ప్రకారము మనకి శిక్ష అనేది ఉంటుందనమాట. దానికొక దానికే శిక్ష కాదు. మనం ఏం చేసినా దానికి శిక్ష ఉంటుంది. మనం చేసే ప్రతి చెడ్డ పనికి ఒక శిక్ష అనేది ఉంటుంది. అలానే మంచి పనిలో అంటే మంచి పనులకి పుణ్యం ఉంటుంది. కానీ ఏదైనా మంచి పనుల కంటే కూడా మించి చేయాలి. అంటే వైష్ణవ పనులు చేయాలి. భక్తులు చేసే పనులు చేస్తే గనక మనకప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే మార్గం సులువవుతుందనమాట. ఆ! సో, ఆ విధంగా. యెస్ ప్రభు నాకు చదవండి మీరు. నెక్స్ట్ దీంట్లో ఏం హరే చెప్తున్నారంటే కృష్ణ. 5వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ప్రకృతి త్రిగుణాల కారణంగా జీవుడు ఎలా బద్ధుడవుతాడో ఆ విధంగా చెప్తున్నారు. 3 గుణాలున్నాయని చెప్పుకున్నాం గదా! ఇందాక. ఆ 3 గుణాల ద్వారా జీవుడు ఏ విధంగా బద్ధుడవుతాడు అన్నది చెప్తున్నారు. ఎప్పుడు 5-9వ శ్లోకం వరకు. యెస్ ప్రభు చదవండి. ఓకే అమ్మా. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవ నిబద్ధంతి మహాభావో దేహే దేహీనమవ్యహం. అనువాదం. ఓ మహాభావుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమ గుణములనేటి గుణములను కలిగియుండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో దేహంతో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. భాష్యము. జీవుడు ఆధ్యాత్మిక స్వభావం కలిగిండుట చేత వాస్తవనకు అతనికి భౌతిక ప్రకృతితో ఎట్టి సంబంధమును లేదు. అయినను అతడు భౌతిక జగత్తుచే బద్ధుడగుట చేత భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల మాయాననుసరించి వర్తించుచుండును. జీవులు ప్రకృతి గుణములను అనుసరించి వివిధ దేహములను కలిగి ఉండుట చేత ఆ గుణములను అనుసరించియే వారు వర్తింపవలసి వచ్చును. ఇట్టి వర్తనమే వివిధములైన సుఖ దుఃఖములకు కారణమగుచున్నది. థాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. హరే కృష్ణ. సో, సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహుడైనటువంటి అర్జునుడా, భౌతిక ప్రకృతి సత్వ, రజ, స్తమో గుణాలనేటివి గుణాల్ని కలిగి ఉంటుంది. ఇది మనం చెప్పుకున్నాం. నిత్యుడైనటువంటి జీవుడు అంటే శాశ్వతమైనటువంటి జీవుడు భౌతిక ప్రకృతిలో భౌతిక దేహంతోటి సంపర్కం పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడవుతాడు. ఎప్పుడైతే అత్యంత శుద్ధుడైనటువంటి జీవుడు అంటే ఆత్మ ఈ భౌతిక ప్రకృతిలో ఈ భౌతిక దేహాన్ని ధరించి భౌతిక ప్రకృతితో సంపర్కం ఎప్పుడైతే పెట్టుకుంటుందో అప్పుడు ఈ గుణాలచే బద్ధుడవుతాడనమాట. ఇది మనం తెలుసుకోవాలి. అయితే ఈ జీవుడు అనేవాడికి అసలు ఈ భౌతిక ప్రకృతితో సంబంధమే లేదు. ఎందుకంటే జీవుడు అన్నవాడు ఆధ్యాత్మిక స్వరూపము. భగవంతుడి యొక్క అంశ కదా! అయినా కూడా ఏంటంటే, ఈ భౌతిక జగత్తు చాలా కలుషితమైంది కాబట్టి, ఎప్పుడైతే ఈ జీవుడు భౌతిక జగత్తుతో సంపర్కంలోకొస్తాడో, అప్పుడు దీనికి సంబంధించినటువంటి 3 గుణాల మాయలో పడతాడనమాట. 3 గుణాల చేత బద్ధుడవుతాడు. 3 గుణాల చేతిలో నిస్సహాయుడవుతాడనమాట. అవి ఎలా చెప్తే అలా ఆడుతూ ఉంటాడనమాట. ఆ! సో, ఈ ప్రకృతి గుణాలను అనుసరించి జీవుడికి రకరకాల దేహాలొస్తాయి. సో, ఆ గుణాలకి తగిన విధంగా ఈ ఎటువంటి దేహాలు పొందుతామో, ఆ దేహాల పరంగా ఎలా ప్రవర్తించాలో అలా వర్తిస్తూ ఉంటామనమాట. హ్మ్. ఇలా ఉండడం వల్లే మనకి రకరకాలైన సుఖదుఖాలు కూడా కలుగుతూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. వీటికి అతీతంగా ఎళ్ళినప్పుడు అన్నిటి నుంచి మనం బయటపడొచ్చు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు చూద్దాం. చెప్పాను గదా! ఇప్పుడు ఏ విధంగా బద్ధుడవుతాడు అన్నది మనకి ఇక్కడి నుంచి 6వ శ్లోకంలో చెప్తున్నారండి. ఏ విధంగా ఇక్కడేమో
3 గుణాల చేత బద్ధులమవుతామని చెప్పారు. ఏ విధంగా బద్ధులమవుతాము అన్నది ఇక్కడ చెప్తున్నారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ మనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చాగనః. ఒక్క నిమిషం ఉండండి. మాతాజీ, ఐఎమ్ ఇన్ భక్తి వృక్ష. ఓకే, ఐ కాల్ యూ లేటర్. ఓకే. సో తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశాకామనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానగః. ఓ పాపరహితుడా, అంటే అర్జునుడిని సంబోధిస్తున్నాడు. సత్వగుణము మిగిలిన 2 గుణముల కంటే పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మానవుని సర్వ పాప ఫలముల నుండి విముక్తిని చేస్తుంది. సత్వగుణము మిగతా 2 గుణాల కంటే బెస్ట్ అని చెప్తున్నారనమాట. అది ఎవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారో అది సర్వ పాపాల నుంచి కూడా విముక్తిని చేస్తారు, విముక్తులు అవుతారు వాళ్ళు. వాళ్ళు ఇది గుణంలో ఉన్న వాళ్ళు సౌఖ్యంగాను జ్ఞానంతోనూ ఉంటారు అని చెప్తున్నారనమాట. అది కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సత్వగుణం ఎలా ప్రభావితం చేస్తుంది అంటే నిర్మలత్వం అన్నారు కదా ఇక్కడ. నిర్మలత్వం అంటే ఇక్కడ మలం అంటే కలుషితము, నిర్మలం అంటే కలుషితం లేదు అన్నమాట. సో కలుషితం లేకుండా ఉంటాము, కలుషితం లేకుండా పవిత్రంగా చేస్తుంది మనల్ని సత్వగుణంలో ఉంటే. అవి అడ్వాంటేజెస్ ఏంటో ఫస్ట్ చెప్పుకుందాం. కలుషితం లేకుండా పవిత్రంగా ఉంటుంది. పరిశుద్ధంగా ఉండడం అనేది ఈ యొక్క సత్వగుణం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ప్రకాశత్వం ఉంటుందన్నమాట. మనసులని ప్రకాశవంతం చేస్తుంది ప్రకాశత్వం అంటే. మన మనసుని, ఎందుకంటే మనం పవిత్రంగా ఉంటాము, నిర్మలంగా ఉంటాము కాబట్టి ప్రకాశవంతంగా ఉంటాం మనం. బుద్ధిని ప్రకాశవంతం చేస్తుంది, మన మనసుని ప్రకాశవంతం చేస్తుంది, మనం ఎక్కడైతే ఉంటామో అటువంటి వాతావరణాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది అన్నమాట. 3 గుణాలలోకి ఉత్తమమైనటువంటి గుణము ఈ సత్వగుణము. పాపరహితమైనది, దుఃఖరహితమైనది అని చెప్పుకోవచ్చు. ఇన్ని మంచి గుణాలు కలిగి ఉన్న సత్వగుణం కూడా మానవుల్ని బంధిస్తుంది. అక్కడే ఉంది పాయింట్ అంతా కూడా. పోనీ ఇది ఎందుకు మనని బంధించదా, మనని బద్ధజీవుల్ని చేయదా? నో, ఇది కూడా మనకి బంధిస్తుంది అనమాట. జీవులని బంధిస్తూ ఉంది. ఎలా అంటే వాళ్ళ సుఖంతో వాళ్ళు బంధింపబడతారు, సుఖం ఉన్నా కూడా బంధింపబడతారు అనమాట. వారి యొక్క జ్ఞానంతో కూడా బంధింపబడతారు, సుఖంతో కూడా బంధింపబడతారు. ఎందుకంటే ఇక్కడ సుఖ దుఃఖాలు అన్నారు కదా. ఇక్కడ సౌఖ్యము చేతనే, జ్ఞానము చేతనే బద్ధులవుతారని చెప్తున్నారు. దాంతో కూడా బంధించబడతారు. ఎందుకంటే ఏదైతే సుఖం ఇక్కడ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారో, ఏదైతే జ్ఞానం వాళ్ళు సంపాదించుకుంటారో ఇక్కడ, అవన్నీ కూడా భౌతిక పరమైనవి, ఆధ్యాత్మిక పరమైనవి కాదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు కూడా. కాబట్టి ఇక్కడ ఏది సంపాదించుకున్నా కూడా నిరుపయోగమే, ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఎంత సుఖంగా ఉన్నా కూడా అది భౌతికపరమైన సుఖమే, ఆధ్యాత్మికపరమైన సుఖం కాదు. అది ఆత్మకి సంబంధించినటువంటి సుఖం కాదు, ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం కాదు. చెప్పాను కదా ఇంతకు ముందు మనం జ్ఞానం చర్చించుకున్నాం కదా. ఏవైతే జ్ఞానాలని మనం భౌతిక ప్రపంచంలో అనుకుంటున్నామో అటువంటి జ్ఞానాలన్నమాట, అటువంటి సుఖాలన్నమాట. భౌతిక సుఖాలు శాశ్వతమైనవి కాదు కదా. సో వీటికన్నిటికీ ఏంటంటే, కానీ భక్తులు ఏంటంటే వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటారు. కాకపోతే ఒకటే, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే భగవంతుడు 2వ అధ్యాయంలో చాలా చోట్ల భగవంతుడు గుణాల గురించి చెప్తారు. గుణాలు మించి వెళ్ళాలి. ఈ సత్వ రజస్ తమో గుణాలు ఏవైతే ఈ భౌతిక ప్రకృతికి చెందుతాయో వాటిని మించి ఉన్నదే ఒకటి ఉంటుంది. ఒకటి అదేంటంటే శుద్ధ సత్వ అంటారు దాన్ని. శుద్ధ సత్వ, అది వాసుదేవ సత్వ అని కూడా అంటారనమాట. సో దాన్ని పొందుతారు భక్తులు అనేవాళ్ళు. ఎప్పుడు దాన్ని పొందుతారు. ఈ సత్వ రజస్తమో గుణాల్లో కూడా వాళ్ళు ఉంటారు. దానికి అతీతంగా ఉంటారు, దాన్ని మించి ఇంకా వెళ్తారనమాట. అయితే కానీ ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సత్వగుణం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక సోపానం లాంటిది అనమాట. అంటే అట్లీస్ట్ కొంచెం సులభతరం అవుతుంది మనకి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందడానికి. ఇంకా మీ రజస్తమస్ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కష్టం అనమాట అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అవ్వాలి అంటే తమో గుణంలో ఉంటే తమో గుణం నుంచి రజోగుణంలోకి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణంలోకి రావాలి. వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అసలు అసలంటూ సేవ మొదలు పెట్టగలుగుతారు, అసలంటూ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటి, ఆ సత్వగుణం నుంచి కూడా అతీతంగా అవుతారనమాట, దానికి అతీతంగా కూడా వెళ్తారనమాట. అయితే దీనిలో ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి ఒక సోపానంలా ఉపయోగపడుతుంది. కానీ దీనిలో పొందే సుఖం, జ్ఞానం మాత్రం భౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి మాత్రం కావు అన్నమాట. ఎందుకంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది.
ట్రైన్‌లో మనం ఒక చోటకి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్దాం అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే, సరే కొంతమంది ఏం చేస్తారంటే ఏసీ బో బ ఏసీ కోచ్ తీసుకుంటారు వాళ్ళు కదా! కొంతమంది ఏంటంటే స్లీపర్ కోచ్ తీసుకుంటారు. కొంతమంది జనరల్ కంపార్ట్మెంట్‌లోనే వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరెవరి స్తోమతలను బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ ట్రైన్‌లో. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఏసీ కోచ్‌లో ఉన్న వాళ్ళేమైనా తొందరగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటారా? లేకపోతే స్లీపర్ కోచ్‌లో ఉన్నవాళ్ళు తొందరగా చేరుకుంటారా? లేకపోతే జనరల్ కంపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళేమైనా లేట్‌గా వెళ్తారా గమ్యస్థానానికి? లేదు. ట్రైను అందరిని తీసుకెళ్తుంది. గమ్యస్థానము ఒకసారే రీచ్ అవుతారు ఎవరైనా గూడా కదా! కాపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారంతే. డిఫరెంట్ కంపార్ట్మెంట్స్‌లో ఉన్నారంతే. సో, అలాగనమాట. సో, సేమ్ టైమ్‌కి ఒకటే టైమ్‌కి రీచ్ అవుతుంది గదా! అలా అంత తొందరగా ఎళ్ళిపోలేరు. సో, అలాగా ఈ భౌతిక ప్రపంచంలో సత్వ, రజస్, తమో గుణాలు దేనితో బంధించబడినా కూడా ఉపయోగం లేదు అని చెప్తున్నారనమాట. ఈ సత్వగుణం కాపోతే ఒక్క మంచి విషయం సత్వగుణంలో ఏంటంటే కొంచెం మనం ఆధ్యాత్మిక పురోగతికి తొందరగా జరుగుతుంది. మనం చేయగలుగుతాం అనమాట. అది ఉత్తమమైనది. సూటబుల్‌గా ఉంటుందనమాట అది. ఆధ్యాత్మికతని తీసుకోవడానికి, భక్తియుక్త సేవ అవలంబించడానికి ప్లస్ దాంట్లో పురోగతి సాధించడానికి కొంచెము అది ఒక సోపానంలాగా మనకి ఉపయోగపడుతుందనమాట. హ్మ్. సో, ఆహ్, ఒక్క నిమిషము. ఆహ్, అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం భాషల్లో కూడా చెప్తారనుకుంట శ్రీల ప్రభుపాదుల వారు. ఇంకా మనం భాషను చదవలేదు. కానీ ఏంటంటే, ఇప్పుడు సత్వగుణంలో మనం సత్వగుణంలో ఉన్నామని అనుకుందాం మనం. ఉంటే మనం కంప్లీట్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మొత్తం మనం సత్వగుణంలో ఉండము మనము. మనలో సత్వగుణంతో పాటు కొంచెం రజోగుణము, ఇంకొంచెం తమోగుణం గూడా ఉంటాయి. అంటే సపోజ్ 50% సత్వగుణము, ఒక 25% రజోగుణం అలా మిక్స్ అయ్యి ఉంటుంది. లేదంటే 50% రజోగుణము, 50% తమోగుణం ఉంటుందనమాట. అలా 2 గుణాలు కలయికలో ఉంటాయి. అలా 3 గుణాలు కలయికలో ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అలాగ మనం డివైడ్ చేసుకుంటే రకరకాల కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మొత్తం చూసుకుంటే 80 82, 87 ఎంతో ఉన్నాయి మొత్తం గుణాలవి. 3 గుణాలే రకరకాల కాంబినేషన్స్‌లో మనం చూసుకుంటే, రకరకాల కలయికలలో చూసుకుంటే, రకరకాల కలయికలో ఉంటాయన్నమాట. ఆ! ఒకసారి సత్వగుణము, తమోగుణం ఉంటుంది. ఇంకొకసారి రజోగుణం, తమోగుణం ఉంటుంది. ఇంకోసారి సత్వగుణం, రజోగుణం ఉంటుంది. ఇంకోసారి రజోగుణం, తమోగుణం ఉంటుంది. ఇంకోసారి తమోగుణం, సత్వగుణం ఉంటుంది. అలా రకరకాలుగా కాంబినేషన్స్ అలా చూసుకుంటూ ఉంటే గనక, ఈ భౌతిక ప్రపంచంలో ఈ 3 గుణాలు ఎప్పుడు కూడా ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి ఉంటాయి. ఒకటి కూడా కంప్లీట్‌గా ప్యూర్‌గా ఉండదనమాట. ఆ! ఎందుకంటే మనము అలాగా ఉండి ఇంకొకటి కూడా ఉంటుంది. రకరకాల టైమింగ్స్ కూడా ఉంటాయి యాక్చువల్‌గా. ఆ! టైమింగ్స్ తర్వాత శ్లోకంలో వస్తాయి అవి నిజంగా. ఏంటంటే ఈ కలికలు కూడా ఎలా ఉంటాయంటే మార్నింగ్ ఒక రకంగా ఉంటుంది. మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది. సాయంత్రం ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రదేశాలు బట్టి కూడా ఉంటుంది. అదంతా తర్వాత శ్లోకంలో వస్తుంది. కానీ ఇలాగ రకరకాల కలయికలతో ఉంటుందనమాట ఇది. అది మనం చూద్దాం అసలు. భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనకి చదవాల్సింది నరసింహ ప్రభు అయిపోయారు. పద్మజ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఎంతుందో చూద్దాం ఒకసారి. చదివేసేయండి మాతాజీ. తత్ర తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. అనువాదము: ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కంటెను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మానవుని సర్వ పాపముల నుండి విముక్తిని చేయును. ఆ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులగుదురు. భాష్యము: భౌతిక ప్రకృతిచే బద్ధులైన జీవులు అనేక రకములుగా నుందురు. వారిలో ఒకడు సౌఖ్యవంతుడు, మరొకడు మిక్కిలి క్రియాశీలుడు, మరొకడు నిస్సహాయునిగా నుండును. మనస్సునకు సంబంధించినట్టి ఇట్టి భావములే ప్రకృతి యందు జీవుల బద్ధస్థితికి కారణములగుచున్నవి. జీవులు ఎట్లు వివిధ రకములుగా బద్ధులయ్యుందురో ఈ అధ్యాయమున వివరింపబడినది. మొదట ఇక్కడ సత్వగుణము పరిశీలింపబడుచున్నది. సత్వగుణమును అలవర్చుకొనుట ద్వారా మానవుడు బద్ధులైన ఇతర గుణముల వారి కంటెను వివేకవంతుడగుటను భౌతిక జగత్తునందలి సత్వగుణాభివృద్ధికి ఫలితమిదియే. ఆ విధముగా సత్వగుణమును వృద్ధి చేసుకునిన మానవుడు భౌతిక దుఃఖములచే అంతగా పీడింపబడడు. అంతేకాకుండా అట్టివాడు భౌతిక జ్ఞాన పురోగతి భావనను కలిగి ఉండును. అట్టి సత్వగుణమునకు ప్రతినిధియే బ్రాహ్మణుడు. కనుక బ్రాహ్మణుడు సత్వగుణమునందు స్థితుడై ఉండవలెను. సత్వగుణమునందలి సుఖభావనకు మానవుడు తాను దాదాపు సర్వపాపం నుండి విముక్తిని పొందియున్నాడనేది
అవగాహనయే కారణము. కానీ వాస్తవమునకు వైదిక గ్రంథములను అనుసరించి సత్వగుణం అనగా ఉన్నత జ్ఞానము మరియు అధికమైన సుఖభావనమని భావము. జీవుడు సత్వగుణమునందు స్థితుడైనంతనే తాను జ్ఞానములో ప్రగతి చెందితుననియు మరియు ఇతరుల కంటేను మెరుగనియు భావించుచు బద్ధుడగును. అదియే ఇక్కడ వచ్చిన సమస్య. శాస్త్రజ్ఞులు మరియు తాత్వికులు దీనికి ఉత్తమ నిదర్శనములు. వారిరువురును తమ జ్ఞానము చే గర్వము కలవారై తమ జీవిత పరిస్థితులకు సాధారణముగా మెరుగుపరుచుకొని ఉన్నందున భౌతిక సుఖమును అనుభవించుచున్నట్లుగా భావింతురు. బద్ధ జీవితమునందు అధిక సుఖమును పొందుచున్నామనడి భావము వారిని భౌతిక ప్రకృతి సత్వగుణంచే బంధించుచున్నది. సత్వగుణమునందు వర్తించుట ఎందు ఆకర్షింపబడిన వారు ఆ విధముగా ఆ గుణమున వర్తించుట ఎందు ఆకర్షితులై ఉన్నంత కాలము ప్రకృతి అందలి త్రిగుణములలో ఏదో ఒక రకమైన దేహమును వారు ధరింపవలసి వచ్చును. ఈ విధముగా ముక్తిని గాని లేక ఆధ్యాత్మిక జగత్తును గాని పొందుటకు వారికి ఎట్టి అవకాశము లేదు. జీవుడు మరలా తత్వవేత్తగా, విజ్ఞానవేత్తగా లేదా కవిగా ఎగుటకు అవకాశమును పొందవచ్చును. అట్లు నిరంతరము ఒకే రకమైన జనన మరణములనడి ప్రతికూల పరిస్థితుల యందు చిక్కుకోవలసి వచ్చును. కానీ భౌతిక శక్తి యొక్క మాయ కారణముగా అతడు అట్టి జీవితమునకు సుఖకరమనియే భావించును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ ఏ విధంగా చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళు కొంచెం దానివల్ల ఏంటంటే జ్ఞానవంతులు అవ్వంగానే కొంచెము తాత్వికవేత్తలు అవ్వంగానే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళు కూడా బద్ధులవుతారు. సత్వగుణంలో ఉన్నా కూడా అది కూడా ఏంటంటే బద్ధతని కలగచేస్తుంది భౌతిక ప్రపంచంలో. మళ్ళీ మళ్ళీ జన్మ అనేది ఉంటుంది. మళ్ళీ జన్మ తీసుకుంటారు. అలాగా సత్వగుణంలో ఉండడం వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు. భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము ఈ త్రిగుణాలతోటి మనము కష్టపడాలి. కాకపోతే ఏంటంటే భౌతిక ఇది కొంచెం సత్వగుణంలో ఉంటే కొంచెము జ్ఞానవంతులు అవుతారనమాట. కొంచెం ఏంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అనేది సంపాదించుకుంటారు అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటామో అప్పుడు మనం మంచితనంగా ఉంటాం కాబట్టి, మనం మంచి లక్షణాలు డెవలప్ చేసుకుంటాం కాబట్టి, తర్వాత మనకి ఈ భౌతిక జగత్తులో ఏంటంటే భౌతిక దుఃఖాలొచ్చి అంతగా పీడించబడరు అని చెప్తారనమాట. యూజువల్‌గా అలా చెప్తారు మామూలుగా. ఏంటంటే భౌతిక మాతాజీ ఇక్కడ ఒక క్వశ్చన్ మాతాజీ. చెప్పండి. జ్ఞానము అని వచ్చింది కదా ఇక్కడ. ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ జ్ఞానము వేరా మాతాజీ? ఎక్కడ ఈ ఈ ఈ దీంట్లో ఎక్కడ జ్ఞానము చేత బద్ధులగుదురు అని వచ్చింది కదా. జ్ఞానం చేత బద్ధులవుతుంటే అది భౌతిక జ్ఞానమే. భౌతిక జ్ఞానం. ఓకే. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు మనకి మనం బద్ధులం అవ్వము అన్నమాట. అది మనకి చాలా మంచిది కదా! ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాము. కానీ ఇది ఇక్కడ ఏదైతే జ్ఞానం అంటున్నారో అది బద్ధులం అవుతున్నా అంటున్నారో అది ఖచ్చితంగా భౌతిక జ్ఞానమే. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో, అందుకనే ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే సత్వగుణంలో ఉండడం మంచిదే. ఎందుకంటే కనీసం రజోగుణం కన్నా, తమో గుణం కన్నా సత్వగుణము హైయెస్ట్ అన్నిటికంటే మంచి గుణం. సత్వగుణంలో ఉన్నవాడు ఎప్పుడు శాంతంగా ఉంటాడు. మంచి లక్షణాలు డెవలప్ చేసుకుంటాడు. మంచిగా వేరే వాళ్ళకి చక్కగా సహాయం చేస్తారు. మంచి పనులే చేయాలనుకుంటారు. అవన్నీ ఉన్నాయి. కాపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తాను జ్ఞానంలో చాలా గొప్పగా నేను సంపాదించుకున్నానని ఒక గర్వం కూడా వస్తుందనమాట. అందరికంటే నేను బెటర్‌గా ఉన్నాను గదా! అని ఒక గర్వం వచ్చినప్పుడు కూడా బద్ధులవుతారు. పైగా ఇంకొకటి ఏంటంటే జస్ట్ జ్ఞానం సంపాదించుకోవడము అంటే అది నిజంగా భగవద్ధామానికెళ్ళే జ్ఞానమా కాదా అన్నది కూడా తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ భౌతిక జ్ఞానానికి సంపాదించుకుందే గాకుండా తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు అంటే వాళ్ళు ఎలాగో భౌతిక జ్ఞానమే. తాత్వికులు అంటే ఏదో ఏదో తత్వాన్ని అర్థం చేసుకొని సరైనటువంటి తత్వం అర్థం చేసుకోకుండా వాళ్ళకేదో స్పెక్యులేషన్ అంటారు. కరెక్ట్ కాని జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకుంటే దానికి కూడా వాళ్ళు గనుక గర్వంగా ఫీల్ అయితే అది కూడా ఏమి ఉపయోగం లేదు. సో, సత్వగుణంలో ఉన్నవాళ్ళు మంచి లక్షణాలతో ఉంటారు. వాళ్ళకి దుఃఖాలనేవి కూడా ఎక్కువ దుఃఖాలచే వాళ్ళు పీడించబడరు. కానీ ఏంటంటే అది కూడా వాళ్ళని ఏంటి బద్ధజీవుల్ని చేస్తుందనమాట. సో, దాని నుంచి కూడా ఇప్పుడు ఈ సత్వగుణం వల్ల ఫస్ట్ రీచ్ అవ్వాలి, మనం చేరుకోవాలి. తర్వాత భక్తియుక్త సేవ స్టార్ట్ చేసుకున్నది నెమ్మదిగా మనము సత్వగుణం నుంచి కూడా బయటపడి శుద్ధ సత్వ ప్యూర్ శుద్ధ తత్వానికి వెళ్ళాలన్నమాట. శుద్ధ సత్వ అంటారు దాన్ని. దానికి రీచ్ అవ్వాలన్నమాట. అది మనకి భాగవతంలో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఇంతవరకు మనం డిస్కస్ చేసింది చాలిక్కడ.
సో, ఇప్పుడు వీళ్ళేంటంటే ఈ వాళ్ళు ముక్తి గాని, లేక ఆధ్యాత్మిక జగత్తును గాని పొందుటకు వారికి ఎట్టి అవకాశము లేదు. మరలా, మరలా వాళ్ళు తత్వవేత్తలు ఇలా ఎవరైతే ఉంటారో మంచితనంగా ఉన్న వాళ్ళకి మళ్ళీ జన్మ ఉంటుంది. అది సత్వగుణంలో ఉన్న వాళ్ళకి మంచి మళ్ళీ, మళ్ళీ జన్మ మళ్ళీ వాళ్ళు తత్వవేత్తలుగా గాని, విజ్ఞానవేత్తలుగా గాని మళ్ళీ, మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారు. జన్మ నుంచి మాత్రం తప్పించుకోలేరు. జన్మ నుంచి తప్పించుకోవాలంటే ఏం చెప్పాడు భగవంతుడు? 3 గుణాలకి అతీతంగా ఎళ్ళాలి పైకి. సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు. ఇంకా మనం ఏ గుణంలో ఉన్నామో మనమే ఆలోచించుకోవాలనమాట. ఇంకా ఈ 3 గుణాలను మించి వెళ్ళాలి. కానీ ఈ 3 గుణాల్లో గూడా మనం ఏ గుణంలో ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారిక్కడ? ఫస్ట్ మనకేం చెప్పారు? 3 గుణాల గురించి చెప్పారిక్కడ. 5వ శ్లోకంలో కదా! ఇక్కడేమో ఆ 3 గుణాలు ఏ విధంగా మనని బద్ధుల్ని చేస్తాయనే దానికి సత్వగుణం గురించి 6వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు రజోగుణం, తమోగుణం గురించి చెప్తారనమాట. రజోగుణంలో రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగే సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినాం. ఓ కౌంతేయ, రజోగుణము అపరిమితములైనటువంటి కోరికలు మరియు ఆకాంక్షల వలన ఉద్భవించుచున్నది. దీనికి కారణము జీవుడు కామ్యకర్మలచే బద్ధుడవుతాడు. ఇప్పుడు యూజువల్‌గా ఏం చెప్తారంటే ఈ సత్వగుణంలో ఉన్నవాళ్ళు దేవలోకాల్లో ఉంటారు. రజోగుణంలో ఉన్నవాడు మానవ రూపాల్లో ఉంటారిక్కడ. ఏంటి మనకి ఈ భూప్రపంచంలో ఇక్కడ ఉంటారనమాట. సో, వాళ్ళకేంటంటే ప్యాషనేట్‌గా ఉంటారు. అంటే కోరికలనమాట. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అంత వెల్త్ సంపాదించాలి, ఇన్ని డబ్బులు సంపాదించాలి, ఇంత పోగు చేసుకోవాలి. ఇలాంటి కోరికల వల్ల, కాంక్షల వల్ల రజోగుణం అనేది ఉద్భవిస్తుందనమాట. ప్యాషన్ ఫర్ సంథింగ్ అది మంచిది కాదనమాట. ఒకటే విధంగా ఏంటి మార్కెట్‌లో కొత్త కారొచ్చిందా? టెస్లా కారొచ్చిందా? ఓకే. అది కొనుక్కోవాలి. అదయిపోతుంది. ఇంకో కారొచ్చిందా? అది నేను కొనుక్కోవాలి. ఇంకొకటి కొత్తవి టీవీ వచ్చిందా నేను కొనుక్కోవాలది. అలా ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాన్నంటాడు. దీనివల్ల ఏమవుతుంది? కామ్యకర్మలచే బద్ధుడవుతాడు. అంటే ఏంటంటే ఫలాపేక్ష ఆశించి చేసే పనులుంటాయి గదా! వాటి ద్వారా బద్ధుడవుతాడనమాట మళ్ళీ అని చెప్తున్నారనమాట. సో, ఆసక్తి అన్నిటికంటే అటాచ్‌మెంట్ అంటే ఇక్కడేంటంటే రాగ ఆత్మికం అన్నారు గదా! రాగాత్మికం అంటే రాగ అంటే అటాచ్‌మెంట్ అనమాట. అపరిమితమైనటువంటి అనురాగం ఉంటుంది. డబ్బు మీద, పలుకుబడి మీద, పేరు ప్రతిష్టల మీద, బంగారం మీద ఏదైనా సరే దాహం ఎక్కువనమాట. ఇంక దానిలో మునిగిపోవడమే ఇంకా. అలా ఉంటుందనమాట. యెస్. నెక్స్ట్ ఎవరు మనకి? చదివిందెవరిప్పుడు? పద్మజ మాతాజీ. ప్రభావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. యాహ్! రజో రాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అనువాదము. ఓ కౌంతేయ, రజోగుణము అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడవును. భాష్యము. స్త్రీ పురుషుల నడుమగల ఆకర్షణము రజోగుణ లక్షణము. స్త్రీ పురుషుని పట్ల ఆకర్షణమును కలిగి ఉండుట మరియు పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణను కలిగి ఉండుట రజోగుణమనబడును. అట్టి రజోగుణము అధికమైనప్పుడు మానవుడు భౌతిక సుఖములకై ప్రాకులాడును. అతడు ఇంద్రియ తృప్తిని పొందగోరును. అట్టి ఇంద్రియ తృప్తి సుఖము కొరకు రజోగుణముతో కూడిన మానవుడు సమాజమునందు లేదా దేశమునందు లేదా గౌరవమును మరియు చక్కని గృహము, భార్య, సంతానముతో కూడిన సుఖ సంసారమును వాంఛించును. ఇవి అన్నీను రజోగుణము నుండి పుట్టినటువంటివి. ఇట్టి వానికై ప్రాకులాడునంత కాలము మానవుడు ఎంతగానో శ్రమించవలసి వచ్చును. కనుక రజోగుణమునందున్నవాడు తన కర్మఫలముల పట్ల సంపర్కమును కలిగి ఉండుననియును, ఈ విధముగా ఆ కర్మలచే బంధింపబడుననియును ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. తన భార్యను, సంతానమును, సమాజమును సంతృప్తి పరచుటకును మరియు తన గౌరవమును నిలుపుకొనుటకును మానవుడు సదా కర్మయందు నిమగ్నుడు కావాల్సి ఉండును. దీనిని బట్టి భౌతిక ప్రపంచం అంతయును ఇంచుమించుగా రజోగుణమునందే నిలిచియుండును. ఆధునిక నాగరికత రజోగుణము దృష్ట్యా ప్రగతి చెందినదిగా పరిగణింపబడుచున్నది. వాస్తవమునకు పూర్వము సత్వగుణాభివృద్ధియే ప్రగతిగా పరిగణింపబడేది. సత్వగుణమునందు స్థితులైన వారికే ముక్తి లేదనినచో రజోగుణమునందు బద్ధుడైన వానికి గూర్చి ప్రత్యేకంగా చెప్పేది ఏమున్నది?
హరే కృష్ణ మాతాజీ. ఆ! సో, ఇక్కడ ఏం జెప్తున్నారంటే, ఇప్పుడు స్త్రీ పురుషుల ఆకర్షణ అంటే, ఆకర్షణతోటి పెళ్లి చేసుకుంటాం గదా! పెళ్లి చేసుకుంటే ఒక సంసారం వస్తుంది. ఒక ఫ్యామిలీ వస్తుంది. పిల్లలుంటారు, అందరూ ఉంటారు. సో, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనాలి, భార్యని సంతృప్తి పరచాలి, డబ్బు సంపాదించాలి, ఇల్లు కొనాలి, కార్లు కొనాలి, లగ్జరీగా వాళ్ళని చూసుకోవాలి, సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలి వాళ్ళకి. వీటన్నిటి కోసం పాకులాడుతూ ఉండడం వల్ల రజోగుణం ఉద్భవిస్తుందనమాట. ఆ! ఇవన్నీ గూడా రజోగుణం నుంచి పుడుతూ ఉంటాయన్నమాట. దీనికోసం పాకులాడుతున్నంత కాలం మానవుడు ఎంతో ఒక గాడిద చాకిరీ చేయాలంటారు. శీల ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్పారు. ఒక డాంకీలాగా, ఒక గాడిదలాగా చాకిరీ చేయాలన్నమాట. ఎందుకంటే పెళ్ళాన్ని తృప్తిపరచడానికి డబ్బుతోటి, పిల్లల్ని తృప్తిపరచడానికి, వాళ్ళకి కావాల్సినవన్నీ చేయడానికి ఒక ఇంటి యజమాని అనేవాడు ఎలా కష్టపడతాడన్నమాట. ఆ! సో, ఈ విధంగా అలా చేస్తున్నప్పుడు మళ్ళీ కర్మలతోటి బంధించబడతాడు కదా! తన భార్యని, సమాజాన్ని, సంతానాన్ని అందరిని తృప్తిపరచడానికి, మళ్ళీ తన గౌరవాన్ని నిలుపుకోవడానికి, సమాజంలో గౌరవం ఉండాలంటే డబ్బుండాలి కదా! సో, దానికి సదా కర్మ చేస్తూ ఉంటాడు. ఆ కర్మ ద్వారా మళ్ళీ బద్ధుడవుతూ ఉంటాడనమాట. ఈ ప్రపంచంలో అంతా గూడా ఇంచుమించు అందరూ అలాగే ఉన్నారు. కదా! అంతే గదా! అందరూ 99% మంది అందరూ గూడా ఇలాగే కష్టపడుతున్నారు. ఆకర్షణ, పెళ్లి చేసుకుంటారు. పిల్లలు వాళ్ళని చూసుకోవాలి. దానికి మళ్ళీ సమాజంలో మళ్ళీ మన ఫ్రెండ్స్ తోటి పోటీ. వాళ్ళంత డబ్బులు సంపాదించారంటే నేను గూడా ఇంత, వాళ్ళ అమ్మాయికి అది కొన్నారంటే మేము మా అమ్మాయికి ఇది కొనాలి. వాళ్ళ అమ్మాయికి కారు కొన్నారంటే మేము మా అమ్మాయికి కారు కొనాలి. వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ కొన్నారంటే మేము పెద్ద టీవీ కొనాలి. ఇలా చాలామంది ఉంటారు కాబట్టి 90% మంది అలా రజోగుణంలో పాపం చాలా కష్టపడుతూ నిజం చెప్పాలంటే హ్మ్. జీవనం సాగిస్తున్నారు. సో, వాస్తవానికి పూర్వం సత్వగుణాభివృద్ధి ప్రగతిగా పరిగణించారు. సో, ఇంతకుముందు ఏంటంటే సత్వగుణంలోకి ఉంటే అది మంచిగా చెప్పుకునేవాళ్ళు. ఇంకా కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కూడా ముక్తి కష్టమే. ఎందుకంటే వాళ్ళు కూడా బద్ధులే ఉంటున్నారు. సో, ఇంక రజోగుణంలో ఉన్న వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో, ఇది రజోగుణం గురించి. సత్వగుణం గురించి ఏంటి? సత్వగుణంలో ప్రకాశవంతంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా బద్ధులే ఉన్నారు. ఇక రజోగుణంలో వాళ్ళే బద్ధులే ఉంటే, ఇక రజోగుణంలో ఇలా కామ్య కర్మలు చేసుకునేవాళ్ళు. అంటే ఏంటంటే, వాళ్ళు సంపాదించి వాళ్ళు 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 ఎంజాయ్ చేయాలి. వాళ్ళు అనుభవించాలి. అలాంటి వాళ్ళు. సంపాదించి అనుభవించాలి. అలాంటి వాళ్ళకింకా ఎంత కష్టం అంటున్నారు. ఇక తమో గుణం గురించి చెప్తున్నారు ఇప్పుడు 8దో శ్లోకంలో. తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిः స్తన్నిబధ్నాతి భారత. ఓ భరతవంశీయుడా, అజ్ఞానం వలన పుట్టిన తమోగుణము బద్ధజీవులందరికిని మోహ కారణమని ఎరుంగుము. అజ్ఞానం వల్ల పుడుతుంది తమోగుణము. బద్ధజీవులందరికీ మోహ కారణము. బద్ధజీవుని బంధించినటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనేవి ఈ తమోగుణపు ఫలములై ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో, ఇటువంటి క్వాలిటీస్ మనకు తెలుసు గదా! అజ్ఞానం ఉంటుంది వాళ్ళకి. బుద్ధి అనేది పనిచేయదు సమంగా. సోమరితనంగా ఉంటారు. నిద్రపోతూ ఉంటారు ఎప్పుడు గూడాను. లేదంటే ఇంటాక్సికేషన్ అవి కూడా ఇంకా మళ్ళీ భగవద్గీతలో ఇప్పుడు వీటి గురించి ఈ 3 గుణాలు చెప్పింది భగవంతుడు ఈ ఒక్క అధ్యాయంలోనే కాదు. ఇంకా ఇంతకుముందు గూడా చెప్పారు. ఇంకా రాబోయే అధ్యాయంలో 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలో చెప్తారు ఇంకా అసలు. దానిలో ఇంకా చాలా క్లియర్‌గా చెప్తారు ఈ గుణాల గురించనమాట. ఏంటంటే ఒక ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా తమో గుణంలో ఉంటారనమాట. అని చెప్తారనమాట. ఏం చెప్పారో అక్కడ మనం చూద్దాము. సో, ఇప్పుడు మనకి రాధికా మాతాజీ చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, రాధికా మాతాజీ చదవండి మాతాజీ. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత. అనువాదము: ఓ భరతవంశీయుడా, అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము బద్ధజీవులందరికిని మోహకారణమని ఎరుంగుము. బద్ధజీవుని బంధించినటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర యనునవి ఈ తమోగుణపు ఫలములై ఉన్నవి. భాష్యము: ఈ శ్లోకమునందలి తు అను పదము ప్రత్యేక ప్రయోగము మిక్కిలి ప్రధానమైనది. తమోగుణము బద్ధజీవి యొక్క ఒక విచిత్ర లక్షణమని దీని అర్థము. తమోగుణము సత్వగుణమునకు పూర్తిగా విరుద్ధమైనది. సత్వగుణమునందు మానవుడు జ్ఞానాభివృద్ధిచే ఏది ఎట్టిదో ఎరగగలుగును. కానీ తమోగుణము దానికి పూర్తిగా వ్యతిరేకమైనది. తమోగుణ మాతాజీ పైకనండి. తమోగుణ మాయలో గల ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడగుట చేత ఏది ఎట్టిదో ఎరగకుండును. దానితో మానవుడు ప్రగతి నొందుటకు బదులుగా పతనం నొందును.
అట్టి తమోగుణ నిర్వచనము వైదిక గ్రంథములందు ఇట్లు వర్ణించబడినది. వస్తుయాతాత్మ్య వరకం విపర్యయ జ్ఞానజనకం తమః. అనగా తమోగుణ మాయచే మానవుడు దేనిని కూడా యథాతథముగా అవగాహన చేసుకొనజాలడు. ఉదాహరణకు ప్రతి వ్యక్తి తన తాత మరణించెననియు తాను కూడా మరణింతుననియు మానవుడు మరణించు స్వభావము కలవాడనియు ఎరిగియుండును. అట్లే అతని సంతానము కూడా మరణించును. అనగా మరణము అనివార్యము. అయినను నిత్యమైన ఆత్మ కొరకు శ్రద్ధ వహింపక జనులు రేయింబవళ్ళు శ్రమపడుతూ వెర్రిగా ధనమును కూడబెట్టుచుందురు. ఇది ఏ బుద్ధిహీనత, వెర్రి. ఇటు బుద్ధిహీనత కారణముగా వారు ఆధ్యాత్మిక ప్రగతి పట్ల విముఖులై ఉందురు. అట్టివారు మిక్కిలి సోమరులై ఉందురు. ఆధ్యాత్మిక అవగాహన కొరకై సత్సంగములకు ఆహ్వానింపబడినప్పుడు వారు ఆసక్తిని చూపరు. అట్టివారు రజోగుణము చేత నియంత్రింపబడు వారి వలె క్రియాశీలురుగా కూడా నుండురు. తమోగుణము అందున్న వారి మరి ఒక లక్షణమేమనగా అవసరమగు దానికంటేను అధికముగా నిద్రించుట. సాధారణముగా మానవునకు 6 గంటల నిద్ర చాలును. కానీ తమోగుణమునందున్నవాడు రోజుకు కనీసము 10 లేక 12 గంటలు నిద్రించును. అట్టివాడు ఎల్లప్పుడూ చింతలతో నిండియుండి మత్తు పదార్థములకును నిద్రకును అలవాటు పడియుండును. తమోగుణ బద్ధుడైన మానవుని లక్షణములు ఇవియే. జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. సో ఏంటంటే చెప్పారు కదా, తమోగుణం గురించి మనం విన్నాం కదా. ఏంటంటే జ్ఞానము, అభివృద్ధి అవన్నీ సత్వగుణంలో వాళ్ళకు ఉంటాయి, కానీ వీళ్ళకి దానికి పూర్తిగా విరుద్ధం అన్నమాట. తమోగుణ భావంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా బుద్ధిహీనుడు. వాడికి ఏదేదో తెలియదు, మాయలో ఉంటాడు ఎప్పుడు. ప్రగతి అనేది లేదు, పతనం పొందుతూ ఉంటాడు ఎప్పుడు. అసలు అంటే ఇప్పుడు మరణం తనకు కూడా సంభవిస్తుంది. ఈ భౌతిక ప్రపంచము అశాశ్వతమైనది. మా ఇంట్లో అందరూ చనిపోతారు పెద్దవాళ్ళు, నేను కూడా ఒక టైం వస్తుంది, నేను కూడా పోవాలి అన్న జ్ఞానం అటువంటివి ఏమీ కూడా లేవన్నమాట. ఆత్మ కొరకు ఏ మాత్రము పని చేయడనమాట. బద్ధకంగా ఉంటాడు ఎప్పుడు కూడా. ధనాన్ని వెరిగా కూడబెడుతూ ఉంటాడు. ఆధ్యాత్మిక తను జీవితంలో అలసిపోయి రకరకాల పనులు చేసి ఎవరైనా ఆధ్యాత్మిక ప్రవచనాలకో దేనికో పిలిస్తే గనక దానికి వెళ్ళడానికి ఇష్టపడ్డనమాట. సో ఆసక్తి అనేది ఉండదు వాళ్ళకి. సో ఈ తమోగుణములో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మధ్యలో ధనాన్ని కూడబెట్టి కొంచెం రజోగుణం కూడా కలుస్తుంది. చెప్పాం కదా, ఒక గుణం అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న 3 గుణాల్లో ఒక గుణము కంప్లీట్‌గా ఉండడం ఒకళ్ళలో అలా ఉండదనమాట. ఏంటంటే మిక్స్ ఉంటుంది. వేరేది కూడా కొంచెం కలయిక కలుస్తుందనమాట. సో ఈ తమోగుణంలో కంప్లీట్‌గా ఉన్న వాళ్ళలో కొంచెం రజోగుణం కూడా మిక్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు, అవన్నీ చేద్దాం అనుకుంటారనమాట. అయితే నిద్ర ఒకటి వీళ్ళకి విపరీతమైన లక్షణం. విపరీతమైన నిద్రపోతూ ఉంటారనమాట. నిద్ర మీద చాలా మోహం ఎక్కువుంటుంది. ఎప్పుడు బద్ధకంగా ఉంటారు, సోమరిపోతనంగా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఆ! 10, 12 గంటలు నిద్రపోతూ ఉంటారు. చింతలతో మత్తు పదార్థంలోకి అలవాటు పడి ఉంటారు. సో ఇలా తమోగుణ బద్ధులైన మానవ లక్షణాలు ఇవే అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ సెక్షన్ ఈ శ్లోకంతో అయిపోతుంది కాబట్టి శ్లోకం ఒకటి చదివేసి ఫినిష్ అప్ చేద్దాం మనము. ఎందుకంటే ఇది సారాంశము. ఇప్పుడు 3 గుణాల గురించి మనకు చెప్పారు కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఎలా ఉంటారు, లక్షణాలు ఏంటన్నది వాటి సారాంశం ఇక్కడ చెప్తున్నారు. ఇది ఒక్కటి ముగించి మనం ఇంకా ఆపేద్దాము ఈ రోజుకి. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ భరత వంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందు బంధిస్తుంది. సో సుఖానందు అది కూడా బంధనే. సుఖానందు బంధిస్తే ఏమనుకుంటాడు మానవుడు, ఓహో ఇక్కడ ఉంటే హ్యాపీగానే ఉంది భౌతిక ప్రపంచంలో, సో నేను హ్యాపీగానే ఉన్నాను కదా అని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ఏం అనుకోడు. రజోగుణము అతన్ని కామ్య కర్మలందు బంధిస్తుంది. అంటే తను సంపాదించడం, తను చక్కగా తన ప్యాషనేట్‌గా కోరికలతోటి, ఆకాంక్షలతోటి అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం అని ఎప్పుడు ఏది కొనుక్కుందామా, ఎలా డబ్బు సంపాదిద్దాం, ఏది కొనుక్కుందాం, ఎలా డబ్బు సంపాదిద్దాం, ఇదే వాళ్ళ జీవితం. అది చక్కగా బంధిస్తుంది. తమో గుణము జ్ఞానం నావరించి బుద్ధిహీనత యందు అతన్ని బంధిస్తుంది. అదే జ్ఞానం అనేది కంప్లీట్‌గా జీరో. సోమరిపోతనము, నిద్ర ఎక్కువ, అలాగే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి లేకపోవడము, డ్రగ్స్, రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ బేసికల్‌గా అన్నమాట. సో బంధిస్తుంది. సౌజన్య మాతాజీ చదువుతారా? సౌజన్య మాతాజీ చదువుతాం మాతాజీ. చదవండి మాతాజీ. చదువుతాం.
కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. చదవండి. సత్వం సుఖే సంజయతి రజత్ కర్మని భారత. కొంచెం పెద్ద చేస్తారా? పెద్ద చేయాలా? వచ్చింది మాతాజీ. వచ్చిందా? ఓకే. జ్ఞానమామృత్యతో తమ ప్రమాదౌ సంజయత్యుత. అనువాదము. ఓ భరతవంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్య కర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానము నావరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును. భాష్యం. తత్వజ్ఞుడు కాని, విజ్ఞాన శాస్త్రజ్ఞుడు కాని, విద్యాధికుడు కాని తన ప్రత్యేక జ్ఞాన రంగమునందు నెలకొని ఆ విధముగా సంతృప్తుడై ఉండినట్లు సత్వగుణమునందున్నవాడు తన కర్మచే లేదా జ్ఞాన సముపార్జన యత్నముచే సంతృప్తుడై ఉండును. రజోగుణమునందున్నవాడు కామ్య కర్మల యందు నెలకొని శక్త్యానుసారముగా ధనమును సంపాదించి కూడబెట్టును. పిదప అట్టి ధనమును సత్కార్యములకై వినియోగించును. అతడు కొన్ని మార్లు వైద్యశాలలను నిర్మించుట, ధర్మ సంస్థలకు దానమిచ్చుట వంటి కర్మలను చేయుచుండును. ఇవి రజోగుణమునందున్న వాని లక్షణములు. తమోగుణ లక్షణములు మానవుని జ్ఞానమును కప్పివేయును. ఇట్టి తమోగుణమునందున్నవాడు చేయు కార్యము అతనికి గాని ఇతరులెవరికి గాని మేలును చేయజాలదు. జై. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భాషలో చాలా చక్కగా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే సత్వగుణంలో ఉన్నవాడు ఏంటి, చక్కగా మంచిగా బాగా చదువుకున్నవాడు అయి ఉంటాడు, సంపాదించేవాడు అయి ఉంటాడు, విజ్ఞానంలో బాగా ఉంటాడు, చదువులో బాగా ఉంటాడు, తత్వాన్ని గురించి తెలుసుకుని ఉంటాడు, అన్నీ ఉంటాడు. కానీ దానివల్ల ఏమవుతుందంటే సత్వగుణంలో ఉంటాడు కానీ చాలా హ్యాపీగా ఉండి ఇది బాగుంది అనుకుంటాడు. అంతేగాని ఇంకా జ్ఞాన సముపార్జుడై ఉంటాడు కాబట్టి సంతృప్తిగా ఉంటాడు అనమాట తన జీవితంలో. దానివల్ల కూడా బద్ధుడై ఉంటాడనమాట. రజోగుణం ఉన్నవాడు బాగా శక్తానుసారంగా సంపాదించి కూడబెడతాడని చెప్తున్నారు. కొన్నిసార్లు అతను సత్కార్యాలకి ధనాన్ని కూడా ఉపయోగిస్తాడు. దాంట్లో కూడా పేరు ప్రతిష్ట రావాలనుకుంటాడు మళ్ళీ అన్నమాట. సో అది కూడా ఉంది మళ్ళీ. ఉట్టినే తెలియకుండా అజ్ఞాతంగా ఏమి దానాలు ఇవ్వడు. అవి దానాలు ఇచ్చినా అందరికీ తెలియాలనుకుంటాడు. తర్వాత ఇంకా రజోగుణంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటంటే మంచిగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి జ్ఞానం అనేది లేదు, అజ్ఞానంలో ఉంటారు కంప్లీట్‌గా అని చెప్తున్నారు కదా! అయితే ఇప్పుడు మనము ఒక వ్యక్తిలో ఏ గుణం ఎక్కువ ప్రభావంలో ఉందో ఎలా తెలుసుకోగలుగుతాం మనము? మనలో కూడా ఉంటాయి కదా గుణాలు. ప్రతిరోజు మనకి సత్వ, రజస్, తమో గుణాలు 3 కాంబినేషన్‌లో మనని ఆడిస్తూ ఉంటాయి నిజం చెప్పాలంటే. అయితే వీటిలో మనం చూసుకుంటే కొంచెం సమయాలు గాని, ప్రదేశాలు గాని అవి కూడా మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం ఉంది పొద్దున. అది సత్వగుణంలో ఉంటుందన్నమాట. తర్వాత మధ్యాహ్నం పూట ఉండే గుణం ఏంటంటే రజోగుణం. అంటే ఎలా ప్రభావితం ఎక్కువ ఉండేవి. సా రాత్రి పూట ఉండేది ఇంకా మొత్తము తమో గుణం ఇంకా. తమో గుణంలో ఉన్నవాళ్ళు రాత్రి పూట ఏం చేస్తారు? ఇంకా వాళ్ళ యాక్టివిటీస్ అన్ని రాత్రి పూట స్టార్ట్ అవుతాయి వాళ్ళవన్నీ గూడా. ఆ! సో, అలాగే ప్రదేశాలు చూసుకుంటే మనం అలాగే ఒక అందమైన పూల తోట ఒక చోట ఉంది. అదేంటి? సత్వగుణంలో ఉంది. అందమైన పూల తోట. కానీ ఇప్పుడు ఒక షాపింగ్ మాల్‌కెళ్తాం మనం అక్కడ. అక్కడ ఏం జరుగుతుంది? రజోగుణం. ఎందుకంటే మొత్తం షాపుల్లో అంతా సేల్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ వస్తూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కొనుక్కుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటాము. వచ్చే వాళ్ళకి అమ్ముతూ ఉంటాము. బార్గెయిన్ చేస్తూ ఉంటారు. మనం రేట్లు ఎక్కువ పెడుతూనే ఉంటాం. ఒకసారి డిస్కౌంట్‌లని పేరుతో మళ్ళీ వాళ్ళని చీట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒకటి మొత్తం జరుగుతుంది. అక్కడంతా కూడా బిజినెస్ ఒక వ్యాపారం అన్నమాట. అంటే రజోగుణంలో ఉంటుంది మొత్తం అక్కడ. ఇంకా మామూలుగా ఇంకా మనకి మందు, లిక్కరు, మా 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 మాంసము ఇవన్నీ మాంసం కొట్లు ఉండే చోట మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంటారు. అలాంటి చోట్లని మనం ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మందు దొరికే చోట, మద్యం ఇవన్నీ కూడా ఉండాలంటే డ్రగ్స్ తర్వాత మత్తు పదార్థాలు దొరికే చోట ఇవన్నీ చూసుకుంటే తమో గుణంలో ఉన్నట్టు చెప్పుకోవచ్చనమాట. అయితే పక్షుల విషయంలో కూడా మనం చూసుకుంటే చెట్లు, చేమలు వీటిల్లో కూడా అలాగే ఉంటాయన్నమాట. చెట్లు కూడా పక్షులు అలాగా మంచిగా పక్షులేంటంటే హంస ఉంటుంది గదా! అది సత్వగుణంలో ఉంటుందది చాలా అన్నమాట. ఆ! సో, అలాగే హంసకి వ్యతిరేకంగా ఉండే కాకి ఉంటుంది గదా! అది ఎలా ఉంటుంది? అది తమో గుణంలో ఉంటుందన్నమాట. సో, ఏంటంటే ఆహ్, భక్తి మార్గాన్ని గనక ఆచరిస్తే కాకపోతే ఒకటి మంచి విషయం ఏంటంటే భక్తి మార్గంలో ఉంటే మనం తమో గుణంలో ఉన్నా గూడా మనం సత్వగుణానికెళ్ళగలుగుతాము. సత్వగుణాన్ని గూడా మించి తర్వాత అంటే
భక్తి మార్గంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏ గుణంలో ఉన్నా కూడా చిట్ట చివరికి మనం ఈ 3 గుణాలకి అతీతంగా వెళ్ళగలుగుతాము. అతీతంగా వెళ్ళి మనము శుద్ధ సత్వంలో అంటే వాసుదేవ సత్వంలో మనం కూర్చోబెట్టగలుగుతాం మనల్ని మనం. దాంట్లో సిట్యుయేట్ అయి ఉంటామనమాట. అది సాధించగలుగుతామనమాట. సో, ఈ భక్తి యోగంల ద్వారా వచ్చే అదృష్టం ఏంటంటే, ఈ 3 గుణాల నుంచి తప్పించుకోగలుగుతాం మనం అనమాట. దీన్ని ఒక ప్రభావాల నుంచి మనం బయటపడగలుగుతాం. భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా యాక్చువల్‌గా మనం హెల్ప్‌లెస్‌గా భౌతిక ప్రపంచంలో ఉన్నాము. వాటి చేత మనం ఇది చేయబడి. కానీ ఏంటంటే, మనము కానీ భక్తియుక్త సేవ ఎప్పుడైతే భగవంతుడికి మొదలెడతామో మనం, అప్పుడు చక్కగా వీటి నుంచి మనం బయట పడగలుగుతాము అని శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. మన భక్తులు, సీనియర్ భక్తులు కూడా చెప్తున్నారనమాట. సో, ఇక్కడితో మనం ముగిద్దాం ఇంకా. హరే కృష్ణ అందరికీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. సరేనా?